నమస్తే కిడోస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మన లాస్ట్ ఎపిసోడ్‌లో మన స్ట్రాట్ వాళ్ళు ఫిష్‌మెన్ ఐలాండ్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే అక్కడి నుంచి మన స్టోరీ అనేది కంటిన్యూ అవుతా ఉంటది. మనం ఫిష్‌మెన్ ఐలాండ్‌లోకి వెళ్ళిపోయి పదండి సెట్ చేద్దాం అని చెప్పి అందరూ వెళ్తా ఉంటారు. అలా మనం ఫిష్‌మెన్ చూసి ఇది బబుల్ చాలా బాగున్నాయి అని చెప్పి మళ్ళీ లూఫీ గాడు అడుగుతుంటాడు. దాన్ని చూసి చూసేపోయి నా కొడుకు ఏం చేస్తుంటే చేపలు బాగున్నాయి అని చెప్పి ఇంకా మాట్లాడుకుంటాడు. అదేం చెప్పకరా అని చెప్పి మన నాన్న కొట్టి పడేసి ఉంటుంది. ప్లస్ ఇక్కడ చూసి చాలా బాగుంది అని చెప్పి నా మిస్ వన్ చూసి వెంటనే మనోడు ముక్కులో నుంచి రక్తం కాచుకుంటా ఉంటాడు. అలా బబుల్ని పగలు కొట్టేస్తా పోతా ఉంటాడు. పగలు కొట్టేసి బయటకు కూడా వెళ్ళిపోతా ఉంటాడు. దానికి చిన్న బొక్క పెట్టేసి దాన్ని లూఫీ కూడా పైకి లాగేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి నా కొడుకు ఇందులో నెట్టు చేస్తున్నాడు రక్తం పోతుంది అంతే. ఆయన ఇన్ని రోజులు మన సన్నీని ఎవడు కాపాడాడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. దాని తర్వాత వీళ్ళు చూస్తామంటే నామి యాంకిల్ అందరూ మాట్లాడుకుంటే ఇంకా ఫిష్ మ్యాన్ ఎలా వెళ్ళిపోవాలి, ఇది చాలా బాగుంది అని చెప్పి మాట్లాడుకుంటాడు. ఇక్కడ చూస్తే జోరో ఇంకా లూఫీ కూడా దొరికిన చేపలను పట్టుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి మళ్ళీ డబ్బులు కొట్టుంటాడు ఇద్దరు చేపలు. ఇంకా మనల్ని ఇక్కడ చూస్తున్నప్పుడు చెప్తా ఉంటాడు ఫిష్ మ్యాన్ ఐలాండ్లోకి మనం తొందరగా వెళ్ళాలి కాబట్టి మన దగ్గర మంచి మంచి అటాక్స్ ఉన్నాయి అని చెప్తే తన దగ్గర నుంచి తను ఎక్కువ మంచి చూపిస్తా మన లూఫీ ఇంకా అందరూ మాట్లాడుకుంటా ఉంటాడు. ఇంకొకటి చూస్తూ ఉంటే పైన ఇంకా మన వాళ్ళు ఇంకా మెరుస్తూనే ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకా అక్కడ మన చోపు మన ఊసప్ చెప్తూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుందని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. అసలు ఇన్ని రోజులు సన్నీని కాపాడింది ఎవరంటే కుమా తన లాస్ట్ మిషన్ అని మన సన్నీని కాపాడాడు. నేను నా దగ్గరికి వచ్చిన వెంటనే మిషన్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పి సన్నీని నేను కాపాడని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడితో నేను వెళ్తానని చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. ప్లస్ రైలీకి తను లాస్ట్ చెప్పుంటాడు. అలాగా చెప్పాడని చెప్పి నాకు రైలీ కూడా ఇదే విషయం చెప్పాడని చెప్పి చెప్పుంటాడు. కుమా తన ప్రాణాన్ని రిస్క్ చేసి మరి మనల్ని కాపాడాడు, మన సన్నీని కాపాడాడు, నాకు అది బాగా అనిపించింది అని చెప్పి తను మాట్లాడుతూ ఉంటారు. అయితే కుమా మంచోడా అని చెప్పి మాట్లాడుకుంటారు. కుమా మంచోడే ఉంటాడు. కానీ కుమా ఎందుకు చేశానంటే కుమా ఒక సైబర్గా మారిపోయి అని చెప్పి చెప్పుకుంటే తన లాస్ట్ మిషన్గా తన ప్రోగ్రామింగ్ ముందు అలా చేసుకుని ఉండొచ్చు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అలా జరుగుండొచ్చు అని చెప్పి మన జరగడానికి మొక్క కూడా తగ్గదు. కానీ ఇక్కడ చూస్తామంటే సరే అయితే ఇంక మనం వెళ్దాం పదండి అని చెప్పి మాట్లాడుకుంటా. ప్లస్ అక్కడి నుంచి చూస్తామంటే మన సన్నీ వాళ్ళ దగ్గరికి ఏదో పైరట్స్ వచ్చి ఉంటారు. అదే వాళ్ళ స్ట్రాట్ కూడా జాగ్రత్త అని చెప్పి న్యూస్ ఇన్ వాళ్ళు అక్కడ చూస్తుంటే స్ట్రాట్ ఇప్పుడు నేను ఎంతైనా బండి చేస్తాను నేను అని చెప్పి చెప్తుంటారు. దాన్ని చూస్తుంటే ఫిష్ చూసి దీన్ని ఎక్కడో చూసినట్టు అని చెప్పి అనుకుంటా ఉంటారు. ఇది అది మన సంజయ్ కూడా వాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు చెప్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. సరే అయితే నేను వచ్చేస్తాను స్ట్రాట్ దగ్గరికి అని చెప్పి తన రెండు బబుల్స్ని అటాచ్ చేసిపోతా ఉంటాడు. అది చూసి మన స్ట్రాట్ వెంటనే అది పారిపోయి వెళ్ళిపోయి ఉంటుంది సీ మాస్టర్ అని చెప్పి. ప్లస్ మనం ఇంకా స్టడీగా స్టాయిస్లో ఉంచాడు. సరే నా వెపన్స్ అనే దగ్గర వాళ్ళు ఎవరు ఉన్నాడు. దాని చూసి నన్ను వదిలే నన్ను పెడతానన్నా అని చెప్పి వేడుకుంటూ ఉంటారు మన వాళ్ళు. దాని చూసి సరే అయితే మన ఫ్రాంకీ వాళ్ళని గట్టి పడేసి వచ్చి అక్కడ పెడతా ఉంటారు. ప్లస్ నా మీద మాట్లాడడానికి వచ్చింటే నా మీ అందగట్ట అని చెప్పి పడుతూ వెళ్తూ ఉంటారు. ప్లస్ దీన్ని చూసి చాలా చేపలు ఉన్నాయని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే మనం టర్న్ అందరు కింద వెళ్ళాలి. ఇక్కడ సిపిఎస్ అనేది చాలా తక్కువకి వెళ్తూ ఉండాలి. మన రివర్స్ ఫైవ్లోకి వెళ్ళాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది. నాకు ప్యాంట్స్ కావాలి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటుంది. డ్రాగన్స్ గురించి లేకుండా ఏవో చాలా ఒకటి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. నాకేం నచ్చట్లేదు అని చెప్పి డ్రాగన్స్ ఏముండవు చెప్పి నేను కానీ మాట్లాడుకుంటూ ఉంటారు. సరే ఫస్ట్ టైం మనం చలిగా ఉంటుంది అని చెప్పి ఇంకొందరు కోచ్ చేసుకుంటూ పోతూ ఉంటారు. అలాగే చిన్నగా మన స్టాచ్యూ అన్నాడు లోపలికి వెళ్తుంటాడు. సి అనే దాంట్లో డార్క్నెస్ మారిపోతాడు. స్ట్రాచ్ నన్ను వదిలిపెట్టండి అని చెప్పి వేడుకుంటూ ఉంటాడు మనోడు. దాని నుంచి నేను ఎవరు వదిలిపెట్టని చెప్తుంటే అక్కడికి ఒక క్రాకన్ అని చెప్పి ఒక మాన్స్టర్ వచ్చేసి మనల్ని షిప్ కొట్టని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. దాని నుంచి జోరగాడు నేను దాన్ని ఓడిచేసి వస్తా సరే వెళ్ళు అని చెప్పి మనల్ని మాట్లాడుతూ ఉంటాడు. సార్ నేను బయటికి వెళ్ళాలని చెప్తే సరే ఇప్పుడు ఎట్ట వెళ్తాం అని చెప్పి అనుకుంటే సరే ఎట్ట వెళ్ళాలి కానీ బయటికి వెళ్ళి చనిపోతారా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. లేదు నేను వెళ్తాను చాలా పెద్దగా ఉంది నాకు బాగా నచ్చింది అది చెప్పి మాట్లాడుతుంటారు. స్టార్ట్ నువ్వు చావాలనుకుంటున్నావు అని చెప్పి ఫస్ట్ మనం బయటకు వెళ్ళాలని చెప్పి మాట్లాడుతుంటారు. సరే మీరు బయటకు వెళ్ళచ్చు కానీ దానికోసం మీరు కొన్ని వేసుకోవాలని చెప్పి చెప్తా ఉంటాడు. ప్లస్ క్రాకన్ అనేది చాలా పట్టుకుని ఉంటుంది. నెక్స్ట్ సన్నీని పట్టుకునే దానికి వస్తూ ఉంటుంది. ప్లస్ దాన్ని సన్నీ పట్టుకుని కొంతమంది ఫిష్ మ్యాన్స్ పట్టుకుని వాటిని పడుతుంటాడు. సరే ఇంకా మన ఇద్దరు చేస్తుంటే వద్దు దాని వల్ల బబ్బులు పగిలిపోద్దా అని చెప్పి చెప్తా ఉంటారు. అలా క్రాకన్ అనేది సన్నీని ఓడించి అని చెప్పి ట్రై చేస్తుంటుంది. దాని నుంచి మనం ఏం చేయాలి మనం ఓడిపోతే ఎలా ఉన్నాం చనిపోయేలా ఉన్నాం అని చెప్పి చప్పుడు వస్తుంటుంది. దాని నుంచి సరే అయితే బబుల్ కోడింగ్ చేయించి వాళ్ళిద్దరికి ప్లస్ అలా వాళ్ళిద్దరు బయటకు వచ్చేస్తుంటారు. అలా ఫ్రాంక్ బబుల్ కోడింగ్ చేయించి వాళ్ళ బయటకు వచ్చేసి మన క్రాకన్ ఫైట్ చేసానికి ప్లాన్ చేస్తుంటారు. క్రాకన్ దగ్గరికి వెళ్ళిపోయి దాంతో మన ఫ్రాంకీ కూడా తన మీద బజూకాస్ ఇవన్నీ యూజ్ చేస్తుంటారు. దానివల్ల మంచి ఇంపాక్ట్ వల్ల కింద పడిపోతా ఉంటే మన నికో రాబిన్ దాన్ని ఆపేసి ఉంటుంది. ఎందుకంటే క్రాష్ అవ్వకుండా అక్కడ చూసి నికో రాబిన్స్ చాలా మంచిది అని చెప్పి మాట్లాడుతుంటారు. క్రాకన్ దగ్గరికి వెళ్ళి క్రాకన్ మాన్స్టర్ నువ్వు నాకు బాగా నచ్చు నిన్ను ఓడిస్తా అని చెప్పి తను మొత్తం బబుల్ మొత్తం చేసుకుని దాన్ని తను సీలో ఉండే పవర్ కాస్త తక్కువ ఉంటుంది. అయినా తను కష్టపడి తన కోడింగ్ యూజ్ చేసి మరి తను కొట్టేస్తుంటాడు. అలా చాలా గట్టిగా కొట్టేసాక అలా క్రాకన్ మన నెట్టి మీద ఒక దెబ్బ పడిపోయింటారు. ప్లస్ మన అంజంగా చూడు ఇద్దరు కలిసి దాన్ని కొడుతుంటారు. వాళ్ళు చాలా పవర్ఫుల్గా అయిపోయింటారు. అలా క్రాకన్ బాడీ మొత్తాన్ని చీల్చి తుప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. ప్లస్ మన జోడో వెళ్ళి క్రాకన్ గడి ఒక చేతిని అయితే 2 ముక్కలు చేసి దానికి ప్లాన్ వేసేసి ఉంటారు. అలా 2 ముక్కలు కూడా చేసి ఉంటారు. అది నేను అని చెప్పి దాన్ని ఇద్దరు కూడా పడుతుంటారు. ఇప్పుడు మనం గొడవ పడే సమయం లేదు. ఫస్ట్ దాన్ని ఓడించాలని చెప్పి మళ్ళీ లూఫీ తను కాంగ్రెస్ హాకీ యూజ్ చేస్తూ దాన్ని ఓడించేదాన్ని ట్రై చేస్తుంటారు. అలాగే క్రాకన్ చాలా డ్యామేజ్ పడుతుంటుంది. దాన్ని చూసి అందరూ ఏంద్ర ఎంత పవర్గా ఉన్నారు ఇందరు ఇలా అని చెప్పి మాట్లాడుతుంటారు. క్రాకన్ లోపల నుంచి ఒక షార్క్ అనేది బయటకు వచ్చేస్తుంది. మీరు నన్ను కాపాడని బయటకు వెళ్ళిపోతున్నారు. అలా క్రాకన్ కింద పడిపోతూ ఉంటుంది. ప్లస్ ఇంకా చూస్తుంది మనోళ్ళు పీల్చుకుని లోపలికి వెళ్ళిపోతుంటారు.
అలాగే సన్నీ కూడా అదే వేలోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ మనం దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి మనోళ్ళు మాట్లాడుకుంటూ ఉంటాడు. సరే సరే అని చెప్పి ఇంకా మాట్లాడుకుంటూ అలాగనే వెళ్తూ ఉంటాడు. ప్లస్ పోటీ ఉంటే చీకటి అనేది చాలా ఎక్కువైపోతుంది. దాన్ని చూసి మనోడు లైట్స్ ఆన్ చేస్తుంటాడు. అది ఎక్కడి నుంచో మీరు కనిపెట్టండి. అతని నిపుల్ దగ్గర నుంచి లైట్స్ ఆన్ చేస్తున్నాడు. ప్లస్ దాని దగ్గర చాలా చాలా మాన్స్టర్స్ ఉంటాయి, సీమ్ మాన్స్టర్స్ ఉంటాయి. వాడికి ఏమవుతుందని చెప్పి ఇంకా మనం అయిపోయి అని చెప్పి అనుకుంటా ఉంటాడు. అక్కడ చూస్తే జెల్లీస్ ఉంటాయి, చాలా ఉంటాయి. అక్కడ చూస్తే జెల్లీని తాకబాక అని చెప్పి చెప్పుకుంటాడు. ఎందుకంటే అది మనుషుల్ని అట్రాక్ట్ చేసుకుని చంపే జెల్లీ అని చెప్పి. ఇక్కడ చూస్తామంటే మనకు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మనం ఎక్కడైనా ఈజీగా పడిపోవచ్చు. చీకటి కనుక మనకు జాగ్రత్తగా ఎందుకంటే చాలా చాలా ఎక్కువ మాన్స్టర్స్ ఉంటాయి అని చెప్పి మన ఫ్రాంకీ గారు చెప్తూ పోతూ ఉంటాడు. దాన్ని ఇక్కడ చూస్తే తన సన్నీగా ఒక లైట్స్ ఆన్ చేసేసి అలా వాళ్ళు వెళ్తూ ఉంటాడు. నాకు చాలా బాగా నచ్చి చీకటిగా ఉంటుంది చెప్పి మాట్లాడుకుంటూ తన లైట్స్ అన్ని ఆన్ చేస్తుంటాడు. అలా అక్కడ చూస్తుంది చాలా లైటింగ్ ఉంది ఏందని చెప్పి అలా చూస్తుంటారు. ఇక్కడ చూస్తుంది మనల్ని ఒక బండిట్లో ఇరికిచ్చి పెట్టేసి తప్పేసాడు ఉంటాడు. ఇదంటే ఏంటంటే నాకు ఇందుకు ఏంటంటారు బాధ అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. మనోడు అక్కడ చూసి ఇక్కడ చూస్తే ఫ్రాంకీ ఇంక అంటాను వెళ్ళిపోని చెప్పి ప్లస్ బయటికి రాకుండా ఇబ్బంది కట్ చేసి పెట్టేసి ఉంటాడు. ఇంకా అలా కూడా బయటికి కొర్రాడు. దాన్ని ఇక్కడ చూస్తే అక్కడి నుంచి కొన్ని క్రొకైల్స్ అని చెప్పి కొన్ని సినిమాస్ అని చెప్పి మన మీద అటాక్ చేసాక ట్రై చేస్తూ ఉంటాడు. ప్లస్ అవి చూస్తూ ఉంటాడు. ప్లస్ దాని నుంచి లైటింగ్ వెళ్తుంటే అక్కడ ఒక జైన్ ఫిష్ మ్యాన్ వచ్చేసి తను వచ్చేసి నీకు చాలాసార్లు చెప్పి నా చేపాక అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాని సేంద్రియ తిట్టుందని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అక్కడ నుంచి చూస్తే ఒక గోస్ట్ షిప్ అనే దగ్గర నుంచి వెళ్తూ ఉంటుంది. దాన్ని చూసి ఇది చాలా బాగా నచ్చింది, కానీ వాడు చనిపోయాడు, ఎప్పుడో చనిపోయాడు అని చెప్పి యోహో అని చెప్పి అడుస్తుంటాడు. అసలు ఏం మాట్లాడుతాను అప్పుడు అని చెప్తే తను ఒక పైలట్, తను చాలా పవర్ఫుల్ పెట్టి తను చనిపోయాడు. నేను నా ఎరాలో ఉన్నప్పుడు తను ఉండేవాడు, తను చాలా పవర్ఫుల్ పెట్టి దగ్గర మీరు చెప్తున్నాను గోల్డీ రోజుల్లో అంటేవాడు చెప్తుంటాడు. కమ్ముడు నా మాట్లాడబాక ఇప్పుడు దైవం అవుతుందని చెప్తే ఏమో ఎవరి తెలుసు నా తెలియదు అని చెప్పి నవ్వుతుంటాడు. దాన్ని చూస్తుంటే ఒక ఫిష్ మ్యాన్ దాన్ని చూసి నవ్వుతూ ఉంటాడు. కొన్ని చెప్తుంటే నాకు అర్థమైంది మిమ్మల్ని కూడా ఇచ్చేస్తాను నేను అని చెప్పి ఆ ఫిష్ మ్యాన్ జైంట్ అని మన మీద అటాక్ చేసానికి రెడీ అవుతూ ఉంటుంది. ప్లస్ దాన్ని చూసి మన క్రాకన్ వచ్చి కొట్టుంటుంది. దాన్ని చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే క్రాకన్ నుంచి కొట్టుంటుంది. ఆ క్రాకన్ కంట్రోల్ చేస్తుంది ఎవరో కాదు, మన స్ట్రా హ్యాట్ లూఫీ. క్రాకన్ కూడా తేమ్ చేస్తే పడేసి ఉంటాడు. ప్లస్ క్రాకన్కి మంచి మాటలు చెప్పేసి చాలా మంచి క్రాకన్ అని చెప్పి వాళ్ళందరూ ఒకే బబ్బులు వెళ్ళి ఉంటుంది. ఇంకా బబ్బులు కూడా పడిపోయింది. ఇంకా రాబడికి రండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే మాస్టర్ని కూడా ఊడి చేస్తూ ఉంటాడు వీళ్ళు. అలాగే వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే మనం క్రాకన్ టేమ్ చేసుకుంటూ అలా ఒక్కొక్క దాన్ని తప్పించుకుంటూ వెళ్తూ ఉంటారు. అక్కడ చూస్తే లావా వచ్చి ఉంటుంది. ఆ లావా క్రాకన్ యూజ్ చేసుకుంటా వాళ్ళు చాలా ఈజీగా తప్పించుకుంటూ వెళ్తూ ఉంటారు. దాన్ని చూసి ఏం తిరుగుతుండ అని చెప్పి క్రాకన్ యూజ్ చేసుకుంటూ వాళ్ళు చాలా స్పీడ్గా వెళ్తుంటారు. రాయల్ కొడతా ఉంటాయి. ప్లస్ దాన్ని చూసి ఇప్పుడు మనం అటాక్ చేయకపోతే చాలా కష్టం అని చెప్పి జోలో కూడా తన స్పాట్స్ తీసేస్తుంటారు. నీకు ఆపేస్తుంటారు. నీ వల్ల అదే బొబ్బులు పలిపోతారు అని చెప్పి చెప్తుంటే నా కోసం వెయిట్ చేయండి, నేను దాన్ని ఓడిస్తాను అని చెప్పి మన ఊసోప్ గడు ఒకే స్టైక్లో తన బొబ్బులు పాల్గొన్న వాటి అన్ని నాపు పెట్టేస్తుంటారు. అలాగే మన క్రాకన్ యూజ్ చేసుకుంటా వాళ్ళు చిన్నగా లోటు లోపలికి వెళ్తూ ఉంటాడు. అలాగే వాళ్ళందరూ వెళ్తుంటే చిన్న లైటింగ్ అనేది కనపడుతూ ఉంటుంది. వాళ్ళ చిన్న చీకట్లో లైట్ కనపడేసాడు కల్లా అక్కడే చూస్తుంటే అదే మన ఫిష్ మ్యాన్ ఐలాండ్. దాని దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే మన క్రాకన్ తీసుకుని అక్కడికి వెళ్తూ ఉంటాడు. అప్పటికే ఎవరో సంథింగ్ ఫిష్ మ్యాన్స్ మాన్స్టర్స్ వచ్చేసి వాటితో ఫైట్ చేస్తూ ఉంటాయి. ఇంకా దాన్ని చూసి ఇది నాకు చాలా బాగా నచ్చింది. అప్పుడే ఫిష్ మ్యాన్స్ ఉండడు వచ్చేసి ఫిష్ మ్యాన్ పైలట్స్ వచ్చేసి స్టార్ హ్యాట్స్ మీరా మీ గురించి మేము ఉన్నాం అని మాట్లాడుతుంటే అసలు ఏంది ఇదంటే నాకు అర్థం కాలేదు, వీటిని నేను ఓడి చేసి నేను వండుకొని తినాలనుకుంటున్నాను అని చెప్పి లూఫీగా చెప్తుంటారు. స్టార్ హ్యాట్స్ మీరు పైన తీసుకునే దగ్గర వచ్చారు, నేను అనుకున్నాను మీరు ఇక్కడికి వస్తారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఒక వ్యక్తి. దాన్ని చూసి మన గురించి ఇరికట్టేసంటే నాకేం తెలిసి అని చెప్పి మాట్లాడుతుంటారు. అయినా మీద నేను ఫైట్ చేస్తాను చెప్పి మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ లూఫీ కూడా వాటిని నేను ఎక్కిరిస్తాను ఎక్కిరిచేసి కదా వచ్చి వాటితో ఫైట్ చేస్తాను అనుకుంటే నాకు కూడా లూఫీ ఇంటికి చేస్తున్నారు అని చెప్పి అంతా అడుస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి చూస్తుంటే స్టార్ మరి అంత దారుణంగా ఉందని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే తను ప్రెజర్ పెట్టేసి మొత్తం బబుల్లోని ప్రెజర్ మొత్తం వాడేసి సప్ అంటే లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉంటే వాళ్ళు ఇరుక్కుపోతా అని చెప్పి అలాగే బబుల్ కూడా పగిలిపోయింది. కానీ నెట్ట విధంగా వాళ్ళు అలా బ్లాస్టర్ యూజ్ చేసేసరికి అలా ఆ ఏం మొత్తం వాడేసి ఒకేసారి వెళ్ళిపోయింటారు. అలా ఒక్కొక్క ప్లేస్కి డివైడ్ అయిపోయింటారు. అప్పటికి మన మెర్మెంట్ వచ్చేసి మనల్ని కాపాడాల్సి ఉంటుంది. ఇంకా మన లూఫీని ఇంకా సాంజీని ఇంకా చాపని ఊసాప్ని ఇంకా దాన్ని చూసి మనం కాపాడేసాక మెర్మెంట్ అంటే చాలా అందంగా చూసి చాలా చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తను కూడా కాస్త ఇంప్రూవ్ అయిపోయి ఉంటుంది. ప్లస్ తనకు చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అలాగా ఇక్కడ చూస్తుంటే ఫిష్ మ్యాన్ ఎలా మొత్తం తిరుగుతుంటారు చిన్నగా. అక్కడ చూస్తుంటే ఒక ఫిష్ మ్యాన్స్ అన్నింటిని చూసి మన సంజయ్ కూడా అయితే అసలు ఆగలేకపోతుంటారు. చాలా ఫిష్ మ్యాన్స్ ఉంటాయి. మళ్ళీ లూఫీగా చూసి అంటే చాలా బాగుంటారు, బాగానే ఉన్నారు అని అనుకుంటుంటారు. దాని చూసి నాకు చాలా మంచి పని చేసి ఇక్కడికి వచ్చి అని చెప్పి వస్తూ ఉంటారు. నాకు ఉన్నాను అని చెప్పి ఆడుకుంటారు బెలరీలో. ప్లస్ ఇంకా ఫిష్ మ్యాన్స్ అన్నింటిని ఆడుకుంటే దాన్ని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే ఫిష్ మ్యాన్స్ స్టార్స్ అన్న చేసి లోపలికి వెళ్ళుంటారు. వాళ్ళు ఖచ్చితంగా మన క్రూలో రికవర్ చేసుకోవాలని చెప్తుంటే హ్యారీ జోన్స్ అక్కడ ఉంటారు. హ్యారీ జోన్స్ ఇక్కడ చూస్తుంటే మన నామి చాలా బట్టలు ఆడిపోయింటే దాన్ని ఆడబెట్టుకుని వెళ్తూ ఉంటుంది. ప్లస్ మనం అలాంటి బయటకు వచ్చేసి ఇది బాగానే ఉంది, ఇప్పుడు మనకు కష్టం ఉంది ఎందుకంటే మనం ఇప్పుడు దేవుడు అయిపోయాం, ఇప్పుడు మనం ఎక్కడెక్కడ ఉన్నామో నాకు తెలియదు, కానీ మనం ఫస్ట్ మనం తన లూఫీ వాళ్ళని కనిపెట్టాలి అని చెప్పి అనుకుంటా ఉంటారు. ఇక్కడ చూస్తా అంటే సంజయ్ గారికి దొరికిన ఛాన్స్ అని చెప్పి బట్టలు ప్లేస్ మరి ఆడుకుంటారు. సంజయ్ గారు రా అని చెప్పి అనుకుంటారు. అలా చూస్తుంటే సంజయ్ గారు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇలాగంటే సంజయ్ గారు చాలా హ్యాపీ ఫీల్ అవుతారని చెప్పి అనుకుంటుంటారు. నువ్వు ఇక్కడికి వచ్చాను చెప్పే కదా వస్తాను అని చెప్పి అవును నువ్వు చాలా బాగుపోయినట్టు చెప్పి మాట్లాడుతుంటారు. కనప నా జిమ్మే నాకు కప్పాడు, నేను జిమ్మే ఎక్కడికి చెప్పాలి, జిమ్మే ఎక్కడ నీకు తెలుసా పాప
అని చెప్పి మన మెయిన్మేట్ని అడుగుంటుంది. తను చూసి ఏమో నాకు తెలియదు కానీ జిమ్మే నాకు తెలిసి తను బయటకు వచ్చి ఉంటాడు కానీ నేను ఖచ్చితంగా కనుక్కుంటాను అని చెప్పి చెప్తుంటుంది. అక్కడి నుంచి చూస్తుంటే రాయల్ షిప్ అనేది ఇక్కడికి వస్తూ ఉంటుంది. రాయల్ షిప్ వచ్చేసాక ఇది లూఫీ వాళ్ళు అంటే ఇన్వాలిడ్గా లోపలికి వచ్చారని చెప్పి సాన్ని కాపాడుతూ ఉంటాడు. అలా వచ్చేసి చెప్తుంటే ఎక్కడికి ఎవరైనా మనుషులు వచ్చారా వాళ్ళు ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే సాంజీ గాడు మంచి మూమెంట్లో ఉంటాడు, మంచి మూమెంట్ దగ్గర దొరుకుంటాడు. దాన్ని చూసి చాలా అద్భుతంగా ఉంది, నువ్వేం పేపర్ బాగా సంజీ అని చెప్తుంటే ఇక్కడ చూస్తుంటే రాయల్ పేరెంట్స్ కూడా వాళ్ళు సాంజీ వాళ్ళ కోసం వచ్చి ఉంటారు, మన స్ట్రాచ్ వాళ్ళ కోసం వచ్చి ఉంటారు అని చెప్పి అనుకుంటుంటారు. ఇంకో లేడని తిరిగి వెళ్ళిపోయింటాడు. వాళ్ళని ఇల్లీగల్గా వచ్చాడు, ఎవరైనా వస్తుందని చెప్పని చెప్తుంటే సాంజీ దాంట్లో ఉండే మంచిగా బ్లడ్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని పడిపోయి అంటాడు. దాన్ని చూసి ఇల్లు స్ట్రా హ్యాచ్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. స్ట్రాచ్ లూఫీ అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఎవరిని పండించాను అని చెప్పి అంటూ ఉంటాడు. కొంచెం జోడో కూడా ఎక్కడో పడిపోయి ఉంటాడు. జోడో మైండ్ కూడా రాయల్గా వాళ్ళు చేసి పడితే ఫైట్ చేసానికి అడుగుతుంటాడు. చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పి కలుస్తుంటే మరి చాలా లేట్గా వచ్చి అని చెప్పి అనుకుంటాడు. చేపలు కూడా తన అటాక్ యూస్ చేసి వాటిని ఓడించని చెప్పి అనుకుంటా ఉంటాడు. ప్లీజ్ నాకు మా వాళ్ళకి రక్తం కావాలి, లేకపోతే సాంజీ చనిపోతా అని చెప్పి మనం చదువుకుంటాడు. ఎవరైనా రక్తం ఏంటని చెప్పి చెప్పుంటాడు. ఇక్కడ చూస్తుంటే స్ట్రాయర్ గారికి తెలియదు అనుకుంటా, మెయిన్మేట్స్కి ఇంకా హ్యూమన్స్ రక్తం అనేది షేర్ చేసుకోకూడదు అని చెప్పి చెప్తుంటే ఇదేంటిది నాకు అర్థం కాదు. మెయిన్మేట్స్ అది పెట్టిన మేమే, మీడియా పెట్టారు, మనుషుల్లో పెట్టారు ఆ రూల్, మేమేం మార్చలేవు, అలా షేర్ చేస్తే మీ ఇంప్యూరిటీస్ మాకు వస్తాయి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ప్లీజ్ నా కోసం హెల్ప్ చేయండి, ప్లీజ్ సెకండ్కి వెళ్ళి మారిపోయి అని చెప్పి తన కోపం అంటాడు. ఏం నాతో ఫైట్ చేయాలనుకుంటున్నా అని చెప్పి లూఫీ స్టేజ్కి వెళ్తే తను ఏం చేయలేదు, జస్ట్ తన కాంక్రీట్ హాకీస్ యూస్ చేసేసి ఆ మాన్స్టర్స్ అన్నింటినీ ఆఫ్ పెడతా ఉంటాడు. దాన్ని చూసి అందరూ లూఫీ ఎంత పవర్ఫుల్గా ఉన్నాడు అని చెప్పి ఇంకా అందరూ షాక్ అవుతూ ఉంటాడు. అక్కడ చూసి ఇంకా రాయల్ ప్యాలెస్ కూడా వీళ్ళ దగ్గరకు వచ్చేస్తానని చెప్పి రాయల్ నేను తీసుకుని వెళ్తా అని చెప్పి ఒక పడవలు ఎక్కించుకుని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అలాగే తీసుకుని వెళ్ళి మన సాంజీ ఇంకో నెట్టాన్ని కాపాలని చెప్పి అనుకుంటుంటాడు. నాకు తెలిసి ఇక్కడ కొంతమంది మనుషులు చూసాను నేను, వాళ్ళు ఇక్కడ ఉంటారు, వాళ్ళు కూడా నీకు తెలిసి బ్లడ్ ఇవ్వచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూసిన సాంజీ గారు బ్లడ్ చాలా అడుగుంటుంది. ఫిష్ మ్యాన్స్ అసలు స్ట్రా హ్యాట్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చాడు, వాళ్ళు ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు లీగల్గా వచ్చిన పర్వాలేదు, తను దగ్గర ఒక పవర్ఫుల్ పెట్టి తను వాళ్ళు తను చూస్తుంటే తన కోసం ఇన్ఫర్మేషన్ ఇచ్చి వచ్చాను, జిమ్ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను చెప్తే అదే కానీ మేము తప్పు చేసామని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే అలాగా 529లో వీళ్ళందరూ వెళ్తూ ఉంటాడు. ప్లస్ ఆ ఫిష్ మ్యాన్ ఇక్కడ చూస్తుంది వీళ్ళందరూ పైకి వెళ్తా ఉంటే ఎక్కడైనా మనుషులు నేను చూస్తాను, ఎందుకంటే కొంతమంది మనుషులు లాగుంటారు, కొంతమంది ఫిష్ మ్యాన్స్లా ఉంటారు, ఎందుకు నాకు విచిత్రంగా అని చెప్పి చెప్తుంటే అది కొన్ని డీజిక్లో ఉంటాయి, చాలా వరకు హ్యూమన్స్లో ఉంటారని చెప్పి అనుకుంటాడు. ఇక్కడ ఏమైనా హ్యూమన్స్ ఉన్నారని చెప్పి అడుగుతూ వెళ్తుంటాడు. సంజయ్ గారికి ఏం కాకూడదు అని చెప్పి మరి మెయిన్స్ అనుకుంటూ ఉంటాడు, ఎందుకంటే ఒక రాడ్ దొరుకుంటే దాన్ని ఎత్తని ఓపెన్ చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ సంజయ్ గారికి కాస్త బ్లడ్ కూడా దొరికేసి ఉంటుంది. అలా దాన్ని బ్లడ్ ఇచ్చేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అది ఎందుకు అలా జరుగుతుందని చెప్తుంటే సరే నా బ్లడ్ ఎవరు ఇచ్చాడు అని చెప్పి అడుగుతుంటే నాకు తెలిసి ఒక అన్నమైన పని మీద పెట్టే ఇచ్చి ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అన్నమైన పని పెట్టి లేదు నా కట్టను ఓపెన్ చెప్పక సరే చూద్దురా అని చెప్పి చూపించేసాక అదేమో కదా ఒక అమ్మాయి, కానీ అది అమ్మాయి కాదు, వాళ్ళకి తెలుసు, తను కొంచెం ఇచ్చేసాక ఏంద్రిదా అని చెప్పి అడుగుతుంది. నాకు ఇప్పుడు నా వాళ్ళ అట్టంలో వాళ్ళ బ్లడ్ ఉందని చెప్పి అడుస్తూ ఉంటాడు. దాని సరే ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలి, జిమ్మే దగ్గరికి వెళ్ళి మనకు ఫస్ట్ జిమ్మే దగ్గర కలవాలి, జిమ్మేకి నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే జిమ్మేకి నేను రుణపడి ఉన్నాను, తనతో నాకు మాట్లాడాలని చెప్పి చెప్తుంటారు. సరే నా హోమ్స్ ఉన్నాయని చెప్పి తను హీల్ చేసిన ట్రై చేస్తుంది. తన మీద పాయిజన్ పడి ఉంటుంది, నాకు తెలిసి పాయిజన్ తన బాడీని ఈజీగా హీల్ చేస్తుంటుంది, ఎందుకంటే తను ఇంపుల్ డౌన్లో చేసిన పని వల్ల. కలిస్తే అలా చూస్తే స్ట్రా హెచ్ఎల్ వరకు చాలా వరకు బ్లడ్ అని దొరుకుంటుంది. నాకు తెలిసి స్ట్రా హెచ్ఎల్ కాస్త పవర్ఫుల్గా ఉన్నట్టున్నాడు అని చెప్పి తనపై హ్యారీ జోన్స్ చెప్పాలని చెప్పి వెళ్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే ఇప్పుడు ఏంటి మనం చాలా జాగ్రత్తగా అని చెప్పి అనుకుంటా ఉంటాడు. అక్కడ నుంచి చూస్తాం అంటే వాళ్ళు ఫ్యూచర్ చూస్తే ఒక లేడీ దగ్గరికి వచ్చి ఉంటాడు, ఎందుకంటే స్ట్రాచ్ వాళ్ళు ఏం చేయని చెప్పి తను అక్కడ ఉన్నాడు, తన దగ్గర పని చేస్తుంది అబ్బా మెయిన్మేట్, ఇక్కడ ఏం చేస్తాం అని చెప్పి మాట్లాడుతూ మళ్ళీ లూఫీ వాళ్ళు కూడా దాన్ని తిరగాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. తను లీవ్ అడిగేదానికి వచ్చి ఉంటుంది. అలా తను లీవ్ అడిగేదానికి వచ్చి మనం మొత్తం ఫిష్ మ్యాన్ మొత్తం చూపించాలి. బ్రుక్ దగ్గరికి వచ్చి మన చాలా కమ్మలు దొరుకుతారు, ఒరే బ్రుక్ అది పడుస్తూ ఉంటాడు. కానీ చూస్తా అంటే మన ఫిజికల్ కనపడి ఉంటాడు. ప్లస్ దాన్ని చూస్తా అంటే తను ఒక డేంజరస్ పైలట్ అయినా రేజర్స్ అని చెప్పి చెప్తుంటాడు. తన పేరు నేను చెప్పలేకపోతుంది, తను ఓల్డ్ పైలట్. తను చెప్తా ఉంటే అలా ఒక ట్యాక్సీ బుక్ చేసుకుని తను ఇక్కడ చూస్తుంటే చాలా బిజినెస్ మ్యాన్, తను బిజినెస్ మ్యాన్ ఉంటాడు. తను ఇక్కడ చూస్తున్నా చాలా బిజినెస్ ఉన్నాయి, పదని వెళ్దాం అని చెప్పి తన దగ్గర తీసుకుని వెళ్ళి చాలా వరకు మీరు దొరికిన వాడికి మటన్ చేస్తా అని చెప్పి చెప్తాను, నాకు ఆకలేస్తా అని చెప్పి ఉంటాడు. అలా సరే నేను తీసుకుని వెళ్తా అని చెప్పి చెప్తాను, ఇదంతా నా చేతిలో ఉన్నవి మీరు హ్యాపీగా చూసుకుంటాను అని చెప్పి చెప్తూ చాలా వరకు రేట్స్ తీసుకుంటూ అలాగా మన ఫిష్ మ్యాన్ వెళ్ళి మటన్ చూపిస్తూ ఉంటాడు. అక్కడ చూస్తుంటే బిగ్ మ్యాన్ లోగానే కనపడుతుంటుంది. దాన్ని చూస్తాను బిగ్ మ్యాన్ ఇక్కడ ఏం చేస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. గోల్లీ అదే మన వైట్ పేరు అయిపోయిన తర్వాత బిగ్ మ్యామే ఈ టెరిటరీని తీసుకుంది, ఇంతకు ముందు నాకు ఇది ఉండేదని చెప్పి చెప్తుంది. అసలు ఏం చెప్తుంది, చాలా మంది ట్రాక్స్ కట్టాల్సి వస్తుంది. వద్దు నేను చాలా విజిట్ టైం చూశాను, ఆ స్ట్రాట్ తను ఫిష్ మ్యాన్ని ఓడిస్తాడు, ఫిష్ మ్యాన్ అనమాట నాశనం చేస్తాడు, స్ట్రాట్ ఫిష్ మ్యాన్ని డిస్ట్రాయ్ చేస్తా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. దాన్ని చూస్తే ఇప్పుడు కొత్తగా కొంతమంది పైరట్స్ కూడా అక్కడికి వస్తూ ఉంటారు. ప్లస్ వాళ్ళు మనం ముందుగానే అడిగినారు కానీ వీళ్ళు కూడా వాళ్ళు జాయిన్ చేసుకుంటారు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే ఆ ఓల్డ్ పైరట్ చాలా వరకు మనుషులు కూడా సేవ్ చేసి మార్చుకుంటాడు. ఇక్కడ ఒక వ్యక్తిని చూపిస్తాడు, తను హ్యారీ జోన్స్. తను చూస్తూ ఉంటే స్ట్రాచల్ కూడా వచ్చారా, సరే అయితే హ్యూమన్స్కి నేను చెప్పాలనుకునే చెప్తాను అని చెప్పి తను రెడ్ కలర్ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే లూఫీగా తిరిగి బావి చాలా బాగుంది అని చెప్పి చెప్తుంటాడు. తను ఇక్కడ ఓనర్ కాబట్టి చాలా రెస్పెక్ట్గా జరుగుతూ ఉంటుంది. తను వీళ్ళందరూ తను తిరుగుతూ వెళ్తూ ఉంటాడు. నా మీద ఇక్కడ చాలా వరకు పనులు చేస్తూ ఉంటుంది. ఏం బాగున్నావా మెయిన్మేట్ అని చెప్పి తిరుగుతూ ఉంటుంది. నా మీద చాలా వరకు అనేది ఉంటుంది. నీకేం తెలుసు డిస్కౌంట్ ఇవ్వాలి కదా
చెప్తాను లేదు నీకంటే ఫ్రీ దొబ్బుకుని వెళ్ళిపో అని చెప్తా ఉంటాడు. దాన్ని చూసి ఫ్రీ చాలా రీజన్ అని చెప్తాను తీసుకుని చాలా ఐటమ్స్ అని దొబ్బేసి ఉంటుంది. దాన్ని చూసి ఇక నేను నష్టపోయినట్టున్నానే అని చెప్తుంటుంది. దాన్ని చూస్తా అంటే పైనుంచి ఏదో సంథింగ్ కింగ్ వేలు వేసుకుని వస్తూ ఉంటాడు. దాని కింగ్ ఇక్కడికి వచ్చేసరికి అలా నెప్టూన్ ఇక్కడికి వచ్చేస్తుంటాడు. నెప్టూన్ ఇక్కడేం చేస్తున్నాడు స్ట్రా హ్యాచ్ లూఫీ నువ్వు మా కూతురు ఫిష్ని కాపాడావని చెప్పి నువ్వు క్రోకన్ పడుతున్నప్పుడు దానికోసం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. నీకు నేను విండుపోటు పెట్టాలనుకుంటున్నాను. కింగ్ నిప్టూన్ నేను ప్రశ్న చేసేకల్లా నన్ను షాక్ అయిపోతా ఉంటాడు. ప్లస్ అక్కడ నుంచి చూస్తూ ఉంటే సాంజీ గడ ఇంకా బ్లడ్ తీసుకుంటా ఉంటాడు. ఎందుకంటే తను కొద్దిగా బ్లడ్ తీసుకునేసాక చాలా భయపడతా ఉంటాడు. ఒక్కొక్కసారి దాని గురించి ఆలోచిస్తా ఇంకా భయపడుతూ ఉంటాడు మా సాంజీ గడు. ప్లస్ అని చూస్తుంటే ఇంకా కింగ్ నిప్టూన్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కింగ్ నిప్టూన్ తన ప్యాలెస్కి మనల్ని ఇన్వైట్ చేస్తుంటాడు. ఎందుకంటే వాళ్ళ కూతురు షార్క్ని కాపాడని చెప్పి. అలాగా సరే అయితే వెళ్దాం చెప్పి మన ఫుడ్ అని ఆకుండా వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. అలాగా లూఫీ గడు చాలా రెడీ అవుతుంటాడు. అలా మెయిన్ రమ్మంటే నాకు అక్కడ తీసి నాకు అక్కడికి యాక్సెస్ లేదని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే మీరు కూడా రావచ్చు అని చెప్పి చెప్తూ ఉంటుంది. అలాగే అక్కడ చూస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ చూస్తూ అంటే తన పిల్స్ తీసుకుని అవి పిల్స్ చాలా బాగున్నాయి ఈ మనకి పోజ్గా తెస్తున్నాయి అని చెప్పి ఒక వెట్టి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అక్కడ చూస్తుంటే అతను ఎవరో కాదు హ్యారీ జాన్స్. ప్లస్ ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే తన ఒక పైరెట్ ప్లస్ తన ఫిష్ మ్యాన్ అంటాడు. తన ఫిష్ మ్యాన్ పైరెట్ తను. ఎందుకంటే తను చెప్పాలంటే తన ఆలాంగ్కి డిసైపుల్ అంటాడు. ఆన్లైన్ పవర్స్ని యూజ్ చేస్తూ అంటాడు. హ్యూమన్స్ అనేది తనకు పచ్చి విచిటం వాళ్ళని చంపాలి చెప్పి చాలా కోపడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే సీన్ కాల్ చేసి మెయిన్ మ్యాచ్ దగ్గర చూపిస్తుంది. మెయిన్ మ్యాచ్ ఏంటంటే దాన్ని చీల్చని ట్రై చేస్తుంటాడు. అక్కడ ఎవరో మీకు తెలుసు కదా అని చెప్తే చాలా టైట్గా అని చెప్పి తీస్తే దాని నుంచి మట్టి వస్తుంది. ఆ మట్టిలో నుంచి మనోడు బయటకు వచ్చేసి మెయిన్ మ్యాచ్ జరిగే నాకు వీళ్ళని ఆడుకుంటా అని చెప్తాను ఆడుకుంటా ఉంటాడు వాడు. దాని తర్వాత ఇంకా గాడ్స్ అన్నాడు వెతుకుతూ ఉంటాడు. ఇంకా ఎవరైనా కొత్తగా ఎవరైనా బయట నుంచి వచ్చారా అని చెప్పి అలా వెతుకుతూ ఉంటాడు. మన స్ట్రాచ్లు కూడా ఎక్కడ ఉన్నాడని చెప్పి అంటే వెతుకుతూ ఉంటాడు. ఎందుకు వెతుకుతున్నాడు కూడా చెప్పట్లేదు. ఎవరు కొత్త వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చారని చెప్పి అలా వాళ్ళు వెతుకుతూ ఉంటారు. దాని దగ్గర చూసింది రాయల్ కంటెస్ట్ అసలు ఏమైందని చెప్పి స్ట్రా హ్యాట్ ఏం చేశాడని చెప్పి అడుగుతూ ఉంటాడు. స్ట్రా హ్యాట్ విశ్వాన్ని మొత్తం డిస్ట్రాయ్ అయిపోతానని చెప్పి చెప్తుంటారు. అంటే స్ట్రా హ్యాట్ మనం ఆపాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. కొంచెం లూఫీ ఇంకా వీళ్ళందరూ కింగ్తో పాటు వెళ్తుంటారు. కింగ్ నెపుల్తో ఇంకా తన ప్యాలెస్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇంకా అక్కడ చూసి మన నామికి వచ్చిన ట్రెజర్ ఉంటుంది చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ప్లస్ తను మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ చూసిన హీరోషి నా కూతురు తను చాలా ఫేమస్ వ్యక్తి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ప్లస్ ఇలాగ మనలంటే వెళ్తూ ఉంటాడు. లూఫీ కాపాడు విషయం ప్లస్ తన క్రోకడైల్ కూడా తనని కంట్రోల్ చేసే విషయం గురించి మాట్లాడుతూ ఉంటాడు. సరే నాకు కాస్త ఆకలేస్తుంది అని చెప్పి చెప్తుంటాడు. ప్లస్ వాళ్ళు బబుల్స్ ఇచ్చుంటాడు. ఆ బబుల్స్తో మీరు ఇలా కోడింగ్ చేసుకోవచ్చు అని చెప్పి ఉంటాడు. అలా బబుల్స్ చేసుకుంటానికి ఫిష్ మ్యాన్ లోపలికి ట్యూషన్ వెళ్ళిపోయి ఉంటాడు. అలా ఫిష్ మ్యాన్ మొత్తం ఇలా వెళ్తాడు తన ప్యాలెస్ మొత్తం. ఆ ప్యాలెస్ మొత్తం తిరుగుతూ మన లూఫీ మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉంటాడు చాలా వరకు. అలాగే మన లూఫీ ఇది చాలా బాగా నచ్చింది నాకు అని చెప్పి తిరుగుతూ ఉంటాడు. అలాగే లూఫీ ఒక్కొక్క చోటు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ పోతూ ఉంటాడు. ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తూ ఉంటాడు మన లూఫీ గారు. అలా వెళ్తూ ఒక చోటుకి ఆగిపోయింటాడు. అక్కడ చూసిన ఫుడ్ కనబడి ఉంటుంది. మన ఫుడ్ చూస్తే ఆగలేడు కదా. ఎట్టో ఫుడ్ చూసిన వెంటనే దాంట్లో డూరేషన్ ఉంటాడు. ప్లస్ దానికి డూరేషన్ వెంటనే ఒక రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఉంటాడు. ఆ ఫుడ్ని ఒక రూమ్లోకి తీసుకుంటుంటాడు. ఆ రూమ్ అంటే చాలా చీకటిగా ఉంటుంది. ఆ రూమ్ చూసి మన లూఫీ ఇక్కడ ఏంది కాస్త చిట్టం కూడా చెప్పి ఆడికి వెళ్ళి ఉంటాడు. ప్లస్ అక్కడ చూసిన కొద్దిగా సాఫ్ట్ ప్లేస్లోకి ఆడుతూ ఉంటాడు. చాలా బాగుందని చెప్పి తను ఎంజాయ్ చేస్తుంటాడు. అప్పుడే లైట్ వచ్చిన వెంటనే ఒక అమ్మాయి ఏడుస్తున్నారు సౌండ్ వినపడుతూ ఉంటుంది. హ్యూమన్ ఇక్కడ ఏం చేస్తున్నాడు అని చెప్తే నడుస్తుంటుంది. హ్యూమనా నేను హ్యూమనే నేను మెమ్నెట్ ప్రిన్సెస్ని నేను హీరో స్టోరీని చెప్పి చెప్తుంటాడు. నాకు హ్యూమన్ ఇక్కడ ఏం చేస్తున్నాను చెప్తాను ఏడుస్తూ ఉండేది. దాని చూసి లూఫీ గడు అసలు ఏడబాక అని చెప్పి అడుస్తుంటాడు. ఇప్పుడు నేనేం చేశాను చెప్తుంటే నన్ను వెంటాడుతూ ఒక పెట్టి వస్తాడు నువ్వు తన మనిషి అనుకుంటున్నాను నేను అని చెప్పి చెప్తుంటే అప్పుడే మనకు పాట పైరెట్ గురించి చెప్తూ ఉంటాడు. తండ్రి ఒక మార్క్ ఉంటుంది. ఆ మార్క్ వేసుకుని ఎప్పుడు ఏమన్నా టచ్ చేస్తే తను ఒక టార్గెట్ చేసుకుంటాడు. తన దగ్గర ఏ వస్తుందో తను ఇసిడితే స్టడీగా టార్గెట్ దగ్గరికి వెళ్తుంది. అలా తన పవర్ గురించి చెప్తూ ఉంటాడు. అలాగే నువ్వు వచ్చావు అనుకుంటా నేను 10 ఏళ్ళు కానీ బయటికి రాలేదని చెప్తుంది. వద్దు ఏడబాక అని చెప్పి చెప్తుంటుంది. ప్లస్ ఇక్కడ చూస్తుంటే ఆ మార్క్ నుంచి స్టడీగా యాక్స్ అనేది వస్తుంటుంది. అది మన లూఫీ కూడా ఒకే అటాక్లో ఆపేస్తూ ఉంటాడు. దాన్ని చూసి లూఫీ చాలా పవర్ఫుల్ అనుకుంటుంది. ఇక్కడ చూస్తుంటే లూఫీ ఎక్కడికి వెళ్ళి ఎవరు అర్థం కావట్లేదు. నేను లూఫీ ఎట్టి పడితే ఇక్కడ చూస్తుంటే మనల్ని స్ట్రాచ్ అన్నీ కట్టిపడేసేదానికి రెడీ అవుతున్నాడు. స్ట్రాచ్ అన్నట్టు పట్టుకొని అని చెప్పి అయినా మిమ్మల్ని నన్ను గిస్ట్గా తీసుకుని వచ్చి కదా ఇంటికి ఇలా చేస్తుంది చెప్పి పూసపడుతుంది. మీరు చేసిన పనులు చాలా దాటుకోండి. మీరు పైన చేసిన పనులు మాకు బాగా తెలుసు. మీ వల్ల మాకు హ్యూమన్స్ అండి మాకు ఇది అని చెప్పి చెప్తూ ఉంటారు. అలాగే హ్యూమన్స్ మేము పండిస్తున్నాం అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే హీరోషి ప్యాలెస్ దగ్గరికి వచ్చేస్తుంటాడు. కాబట్టి లేదే నాకు ఒక చీమని చూసి నేను భయపడ్డాను చెప్తే మీరు జాగ్రత్తగా ఉన్నాయని చెప్పి తను చెప్తుంటుంది. ఇక్కడ చూస్తే షార్ట్కి వచ్చేసి షార్ట్తో మనం మాట్లాడుతూ ఉంటాం. నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పి మాట్లాడుతుంటావు. నేను బాగానే ఉన్నాను ఇంకా వెళ్తానని చెప్పి ఇంకా అందరి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇక్కడ చూస్తే జ్వరగా ఫుల్ దావి దగ్గుంటే సరిగ్గా దొరికిపోయి ఉంటాడు మన వాడికి. దాని దగ్గర చూస్తున్నామంటే అయినా నువ్వు నన్ను ఎందుకు కాపాడావు అని చెప్పి చెప్తూ ఉంటాడు. నేను నా షార్క్ చెప్పి నువ్వే షార్క్ని కాపాడావంట చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. అదేం పెద్ద విషయం కాదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. అయినా తను నేను అటాక్ చేశాను ట్రై చేస్తాను అని చెప్తే తను నాకు చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్ తను చిన్నప్పటి నుంచి నాకు లెటర్స్ రాస్తూ ఉంటాడు. కాస్త అది ప్రేమ కాస్త పిచ్చిగా మారిపోయి నన్ను చంపేదానికి ట్రై చేస్తుంటాడు. నన్ను చంపేయాలని చెప్పి ప్లాన్ వేస్తుంటాడు. చంపేసి తను చాలా పవర్స్ తెచ్చుకుంటాడు అని చెప్పి ట్రై చేస్తుంటాడు. తన ప్రేమ నేను యాక్సెప్ట్ చేయలేదు. సరే నా ఫుడ్ నేను తినవచ్చా అని చెప్తే తిను అని చెప్తే వెళ్తా ఉంటాడు. మళ్ళీ ఒకేసారి మొత్తం లేపు దొబ్బుతూ ఉంటాడు. దొరికినట్టు తింటా ఉంటాడు. నువ్వు తింటుంటే నాకు చాలా బాగా నచ్చిందని చెప్పి మళ్ళీ
లూఫీతో ఆడుకునేదానికి ట్రై చేస్తూ ఉంటుంది. లూఫీ తింటా ఉంటే తనని పుష్ చేస్తుంటుంది. తనకు చేపాకు అని ఇంటికి అలా చేస్తా అని చెప్పి అడిగేసరికి కదా తను మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది. ఏడో బాగా మళ్ళీ నేనేమో అన్నా అని చెప్పి తను చెప్తుంది హీరోజీకి. ఇక్కడ చూస్తానంటే ఇంక మన లూఫీ కూడా సరే బయటికి తీసుకుని ఇప్పుడు మనం బయటికి వెళ్ళలేదు కదా, సరే మనకి బయటికి వెళ్ళాలంటే వద్దు మా నాన్న తిడతాడు నన్ను అని చెప్తే, లేదు నేను నిన్ను కాపాడతా, మనం బయటికి వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేద్దాం పదా అని చెప్పి మన లూఫీ గారు చెప్తూ ఉంటారు. కింద చూడగానే తాగి పెట్టేసి అక్కడ బండి ఇచ్చేసి పెట్టేసి ఉంటాడు. దాన్ని ఇక్కడ చూస్తా అంటే మన బ్రూక్ ఇంకా నామి ఇంకా ఊజప్ వీళ్ళిద్దరిని చూస్తుంటాడు. ఇంకా వాళ్ళందరూ ఫైట్ చేసాక రెడీ అవుతాడు. ఇక్కడ చూసిన వీళ్ళందరినీ ఎట్లా వేసి దొబ్బేసి ఇంకెట్లా చేయాలంటారు. ప్లస్ ఈ ఆర్ఆర్ వచ్చింది కింగ్ దగ్గర నుంచి వచ్చింది. ఎందుకంటే బయట వాళ్ళు వచ్చిన వాళ్ళు అన్ని ఖచ్చితంగా పట్టుకోవాలని ట్రై చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఈ మన ప్రిన్సెస్ని ఏమైనా చేస్తారని చెప్పి మన కింగ్ చాలా అంటే చాలా భయం. ప్లస్ ప్రిన్సెస్ చేస్తుంటారు. అప్పుడే మన రొనాల్డో వాజారో పైకి లేసేస్తుంటారు. ప్లస్ మన కింగ్ నింపుకుంటూ ఫైట్ చేస్తుంటారు. నాకు చాలా మంచి ఆపర్చునిటీ దొరికింది, నేను చాలా రోజులతో ఫైట్ చేస్తాను ఇక్కడ చూస్తుంటే హ్యారీ జాన్స్ దగ్గరికి మన పాట పెట్టైనా రాజు అని కూర్చుంటాడు. ఒరే హ్యారీ జాన్స్ డీల్ మాట్లాడుకుంటాడు. ఎందుకంటే ఎట్టని వేసి మన మెన్ ప్రిన్సెస్ కాల్ కాదు మనవాడికి. ఇక్కడ చూస్తుంటే అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే కింగ్ ఫైట్లో దిగిపోయేసరికి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. కింగ్ దొరికిన వాళ్ళని వేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. కింగ్ మన స్ట్రాచ్ వాళ్ళని ఎట్టని పడేసేదానికి ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే నామి కొన్ని టెక్నిక్ యూస్ చేస్తూ అలా మన వాళ్ళతో ఫైట్ చేస్తుంది. నీ వాటర్ మాత్రం దాన్ని సెట్ చేసి పెట్టేసి ఉంటుంది. ఇంకా ఇంత ఈజీగా ఫైట్ చేయొచ్చు అని చెప్పు ఇంకా వాళ్ళతో ఫైట్ చేసానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇంకా అలాగే మన వాళ్ళు కూడా ఫైట్ చేస్తుంటారు. హీరోజిన్ బయటికి తీసుకుపోతా అని చెప్తూ ఉంటాడు. అలాగే నీకేం కాకుండా నేను ప్రామిస్ చేస్తాను, నేను ఎట్టని ప్రొటెక్ట్ చేస్తాను అంటే వద్దు నేను నమ్మబుద్ధి కావట్లేదు, నేను బయటకు వెళ్ళాను ప్లీజ్ వద్దు నన్ను అని చెప్పి తను ఏడుస్తూ ఉంటుంది. తన దగ్గర మన స్టాచర్ అందరూ కలిసి కింగ్ని బండిసి తెప్పేసి ఉంటారు. దాన్ని చూసి అసలు లూఫీ గారు ఎక్కడికి వెళ్ళాలని చెప్పి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. లూఫీ గారికి ఎట్టున్నప్పుడు ఎట్ట వద్దు సార్ లూఫీ గారు చెప్తే నాకే తెలుసు నేను తాగి కొనుపడిపోయాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూసిన తను అసలు ఏం జరుగుతుందని చెప్పి ఒక విషయం కనుక్కుంటూ అసలు ఇక్కడ ట్రెజర్ బాక్స్ ఎక్కడ ఉందని చెప్పి ఉంటుంది. ట్రెజర్ బాక్స్ ఎక్కడ అదే అని చెప్పి చెప్తుంటుంది. కింగ్ ఎప్పుడు ఏంటంటే తన కుటుంబం కాపాడుకోవడానికి ఏ పనైనా చేయగలరని చెప్తుంటాడు. అలాగా కింగ్ ఎప్పుడు చేస్తూ ఉంటాడు. ప్లస్ అక్కడ చూస్తుంటే వాళ్ళ ఇంటి లోపలికి వాళ్ళు వస్తారని చెప్పి చెప్తుంటే మీరు లోపలికి రావాల్సిన అవసరం లేదు, మీరు బయట ఇవ్వడం చెప్తుంటే స్ట్రాచ్ మీరా మీకు జిమ్మి ఒక మెసేజ్ ఇమ్మన్నాడు, మిమ్మల్ని ఈస్ట్ బ్లూన ఫారెస్ట్ దగ్గర కలవమని చెప్పున్నాడు చెప్పి చెప్తుంటాడు. అయినా మీ ఇంటూ మా ఫారెన్ని కిడ్నాప్ చేశాడు, అయినా మిమ్మల్ని పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు, అయినా మీతో మాకేం ప్రాబ్లం లేదు కదా అని చెప్తుంటే అసలు నాకేం ప్రాబ్లం మీతో, మీరే ఫైట్ చేయాలనుకున్నాను, మీరే ముందు ఫైట్ స్టార్ట్ చేస్తాను అంతే, ఏమో కాస్త మిస్అండర్స్టాండింగ్ అయినట్టుంది, దాని గురించి నేను మాట్లాడుతాను చెప్తుంటారు. సరే పెట్టేస్తాను చెప్పి పెట్టేస్తాను అంటే దాని చూసి వీళ్ళందరూ మాట్లాడుకుంటా ఉంటారు. బయట చేరి కొట్టపడేస్తాను వస్తాను అని చెప్పి ఇక్కడ చూసిన చాలా వరకు ఆర్మీ పైలట్స్ తీసుకుని ఎక్కడికో వెళ్తుంటాడు. ఎందుకంటే వార్ జరగబోతుంది. ఎందుకంటే హ్యూమన్స్కి ఇంకా వీళ్ళందరికీ ఇంకా చూస్తుంటే హ్యారీ జాన్స్ అనేవాడు వార్ డిక్లేర్ చేసాక రెడీ అవుతూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే ఫిష్ మెన్స్ ఇంకా అన్నారు మన చేపని కూడా పట్టుకోవాలని ట్రై చేస్తుంటాడు. ప్లస్ సాంజీ ఇంకా చేపడు ఇద్దరు కలిసి కొన్ని తుక్కు పడుతుంటాడు. మన లూఫీ గారు చెప్పినట్టు నేను బయటికి తీసుకుపోతా అని చెప్పి మన పాప వద్దా ఉంటుంది. అయినా నేను ఎందుకు బయటికి రావాలని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. నువ్వు అసలు ఏడబాక నువ్వు ఏడిస్తే నాకు నచ్చట్లేదు, ఇలా ఇంకోసారి నేర్చామంటే నేను కొడతాను అని చెప్పి మన లూఫీ గారు బెదిరిస్తూ ఉంటాడు. అక్కడ చూసి నువ్వు నన్ను కొడతావు అని చెప్తే ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తావు అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే సరే అది ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడు మిస్టర్ హ్యాచ్ ఇప్పుడు మీరేం చెప్పకని, అయినా నా కూతురు ప్రమాదంలో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, ప్లీజ్ వెళ్ళేనని చెప్తుంటే సరే ఫస్ట్ నీ కూతురు ఎక్కడ తీసుకున్నా సరే అయితే నీ మాట ఇంట్రెస్ట్ లూఫీ సరే నేను బయటికి తీసుకుంటాను కదా నాకు కాపాడుతా కదంటే ఖచ్చితంగా నేను కాపాడుతాను అది నమ్ము అని చెప్తూ అలా మన లూఫీతో బయటికి వెళ్ళేదానికి రెడీ అయిపోయి ఉంటుంది. ఇంకా అక్కడ చూస్తా అంటే మన ఏలియన్స్ కూడా వెళ్తూ ఉంటాడు. వెళ్ళి మన స్ట్రాచ్ వాళ్ళు ఎక్కడ ఉన్నాడు ప్లస్ అసలు ఏం జరుగుతుందని చూస్తూ ఉంటే చాలా మనకి అయిపోయి ఉంటుంది. అలాగే మన పాపని షార్క్ వేసుకుని బయటికి వెళ్ళిపోయి ఉంటాడు. మన లూఫీ కదా దాన్ని కమెంట్ ఇస్తాను ఎట్టాలని చెప్పి ఇక్కడ చూస్తూ ఉంటే మన ఫ్రాంకీ గారు బిండాస్గా కూర్చొని ప్లాన్లు వేసుకుంటూ ఉంటాడు ఏం చేయాలి అని చెప్పి తను ట్యాగ్ చేసుకుని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే జిమ్ లేకున్నారు ఎదుగుతామని చెప్పి దాని దగ్గర చూస్తుంటే మన పాపని తీసుకుని కొంచెం రోజులకి వెళ్ళాలనుకుంటుంది. దాని తన మదర్ గ్రేవ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే తన మదర్ చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి. ఇక్కడ చూస్తే మనం అక్కడికి వెళ్ళి చూస్తుంటే క్వీన్ అనేది అక్కడ ఉండదు. క్వీన్ మిస్ అయిపోయిందని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. క్వీన్కి ఏమైందని చెప్పి ఇక్కడ వస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే బయట నుంచి హ్యూమన్స్ని టార్చర్ చేస్తుంటాడు. ఎందుకంటే స్లేవ్స్గా మారుస్తుంటాడు. ఎందుకంటే ఫిష్ మ్యాన్స్ ఒక స్లేవ్స్గా మార్చాలని చెప్పి. ప్లస్ అక్కడ చూస్తుంటే గైస్ని నేను యాక్స్గా అని పిలుస్తాను ఓకేనా ఏమనుకోబాకండి. ఇంక ఈ యాక్స్గా అయితే మనం ఫైట్ చేస్తుంది యాక్స్ పడేస్తాం. ఇంకా చూస్తాం అంటే హ్యూమన్స్ చాలా విచిట్టైన వాళ్ళు, నేను దొరికిన హ్యూమన్స్ అని పట్టుకున్నాను. ఇక్కడ చూస్తుంటే మన 8 హ్యాండ్స్ కూడా వచ్చేసి నువ్వేం చేస్తున్నావు, నువ్వు వాళ్ళ మాట్లాడుతున్నావు వాళ్ళంగ్ తను నాకు ఒక ఇన్స్పిరేషన్, వాళ్ళంగ్ చేసిన పనులు నాకు బాగా గుర్తున్నాయి, నువ్వు వాళ్ళం పడేసుకో నువ్వేం చేయలేకపోతున్నావు, ఇప్పుడు నేను చూస్తున్నా నాకు వాళ్ళంగ్ లాగా అనిపిస్తాను చెప్తుంటే దాని నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అని చెప్పి నువ్వు వాళ్ళం కాదు కదా అని చెప్పి చెప్తావు. తన సీజన్ వైపు వేస్తుంటాడు. ఆ కట్టెలు తన వెనకే వస్తుంటాయి. అలా తను తాకి తన సీల్ తన మీద వేసేసరికి తను కొన్ని యాడోస్ తీసుకుంటాడు. యాడోస్ని గాలు వేసేస్తుంటాడు. తన దేవుడి ఫుడ్ పవర్స్ వల్ల అవన్నీ ఒకేసారి మనోళ్ళ మీద కూడా పోతూ ఉంటాయి. తన్నే ఫాలో అవుతూ ఉంటాయి. తను ఎంత దూరం వెళ్ళా కానీ తనకి ఆలోచన అనేది తగులుతూనే ఉండే. ఎందుకంటే తన సీల్ అనేది తన మీద ఉంది కాబట్టి తను చూసి నాకు చాలా ఆనందం వేసిన ఎక్స్ చెప్తూ ఉండు. తను చూసి హింసను భయపడుతుంటాడు. నాకు చాలా బాగుంది హీరోజీ నాకు వస్తే ఆ మెర్మెట్ ప్రిన్సెస్ దాంట్లో నీ ప్రపంచాన్ని రూల్ చేయొచ్చు నేను అని చెప్తాను హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే మన ఎక్స్ తను గోల్ పెట్టుకుంటాడు. వేవకుండా చేయి ఫస్ట్ నేను ఇండియన్ మొత్తం నేను నాశనం చేసేసి కొత్తగా చేయాలనుకుంటున్నాను. హ్యూమన్స్ అంటేనే విచిత్రమైన వాళ్ళు, వాళ్ళని నేను చంపేసి వాళ్ళని స్లేవ్స్గా పెట్టుకుంటాను అని చెప్తుంటాడు. ఇంకా అలాగా హ్యూమన్స్ని ఒక చోటుకి ఇచ్చేసి ఉంటాడు. ఇక్కడ చూస్తా అంటే మన వాళ్ళతో ఫైట్ జరుగుతూ
ఉంటుంది. ఇంకేందరూ మెర్మైడ్ ప్రిన్సెస్ ఫైట్ చేసుకుంటూ ఉంటారు. నన్ను తీసుకెళ్ళాలని నా మెర్మైడ్ ప్రిన్సెస్ తెలిసిన వెంటనే వాళ్ళు వెళ్ళేదానికి మన రెడీ అవుతుంటారు. ప్లస్ ఫుల్స్ ఫైట్ కూడా చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్లస్ అలాగే తన ప్రిన్సెస్ని కాపాడి ప్లాన్ చేస్తూ ఉంటాడు. ప్లస్ అక్కడికి స్టైల్గా మనోడు హన్స్ గాడు ఇక్కడికి వచ్చేస్తుంటాడు. దాన్ని చూసి వద్దు వెళ్ళిపోండి స్టాచ్ హారిజన్స్ వాడు ఇక్కడికి వస్తున్నాడు, ఇప్పుడు మనం ఏం చేయాలి అర్థం కాదు, కింగ్ నేను ఇప్పుడు చేయాలి దీని అని చెప్పి అరుస్తూ చెప్తుంటారు. ఇక్కడ చూసిన స్టైల్గా మనోళ్ళు కూడా ఇక్కడికి వచ్చేదాన్ని ట్రై చేస్తారు. ప్రిన్సెస్ మిస్ అయిపోయింది అని చెప్పి మన బ్రూక్ కూడా వచ్చి రిపోర్ట్ చేస్తుంటారు. దాన్ని చూసి ప్రిన్సెస్ మిస్ అయిపోయిందా ఏమైనా లూఫీ నా కూడా ఏం చేస్తామని చెప్పి అడుస్తుంటాడు. ఇక్కడ హ్యూమన్స్ అనుకుంటారు. తను చూసి ఓ చాలా బాగుంది, చాలా సంవత్సరాలు నేను బయటకు వచ్చాను, చాలా హ్యాపీగా ఉన్నా అని చెప్పి చెప్తూ ఉంటుంది. అక్కడ చూస్తే షాకింగ్గా బాధపడుతుంటుంది. లూఫీ నాకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు అని చెప్పి చెప్తూ అలా సీన్ కట్ చేస్తూ తను హ్యాపీ ఫీల్ అవుతావు సీన్ కట్ చేస్తాడు. తన దగ్గర జిమ్ అని చూపిస్తుంటాడు. స్ట్రా హెడ్ నువ్వు వస్తావు అని చెప్పి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూస్తా అంటే చుట్టుపక్కల మొత్తం మనుషులు ఎవరు ఉంటాడు. ఇంకా మనం అక్కడ చూసిన హ్యారీ జాన్స్ మొత్తం మనుషులను మొత్తం తీసుకుని మొత్తం కోర్టు మీదకి వచ్చి ఫైట్ చేసేందుకు ప్లాన్ వేస్తుంటాడు. ఎందుకంటే మొత్తం అందరినీ నాశనం చేసేయాలని చెప్పి. ఇంకా అక్కడ చూస్తే మన ఎక్స్గా కూడా రెడీగా ఉంటాడు. అలాగా మన నికో రాబిన్ కూడా ఇక్కడే ఉంటుంది. ప్లస్ నికో రాబిన్ పొని గిఫ్ట్ చదువుతామని ట్రై చేస్తుంటే చాలా పైన చాపాలని చెప్పి చేస్తున్నారు. ఏం నా పని చెప్పి ట్రై చేస్తున్నారా అని చెప్తే నికో రాబిన్ తన డెవిల్ ఫిట్ పవర్స్ యూస్ చేస్తూ మనోళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటుంది. అలాగే తన డెవిల్ ఫిట్ పవర్స్ మనోళ్ళని పట్టేస్తూ ఉంటుంది. తను చాలా పీస్ఫుల్గా కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. తను ఇక్కడ చూస్తుంటే నీ కూతురు ఎక్కడో మిస్ అయిపోయింది, తన స్టాట్లు మనవాడే చేస్తుంటాడని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నాను తను తెలిసి వెంటనే చాలా మనుషులు వచ్చి వాడితో ఫైట్ చేస్తున్నారు. హ్యారీ జాన్స్ మనుషులందరూ వచ్చేసి దీని కింగ్డమ్ నాశనం చేయాలనుకుంటారు. ఇక్కడ చూస్తే తన వాళ్ళ ఫాదర్ వాళ్ళ గేవ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. తన మొయ్యలేక తన ఊసేసి ఉంటుంది. అలా ఊసేసేసరికల్లా తన కింద పడిపోయి ఉంటుంది. దాని దగ్గర చూసి ప్లీజ్ నన్ను వదిలి నా కూతురుని ఎక్కడ ఉంది కాపాడాలి, నా కూతురు ట్రెడ్డింగ్ ప్రాబ్లం ఉందని చెప్తుంటాడు. ఒక నా కొడుకు నా కూతురుని చెప్పాలని ప్లే చేస్తున్నారు, ప్లీజ్ నన్ను వదిలే అని చెప్తుంటే నేను వదలాలి అని చెప్తూ ఉంటాడు హ్యారీ జాన్స్. ఇక్కడ చూసిన చాలా మనుషులు ఉంటారు, నన్ను ఒకరిని వదిలే అని చెప్తుంటారు. ఇక్కడ చూసి హ్యారీ జాన్స్ వస్తున్నారని చెప్పి చాలా గలా చేస్తూ ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ నుంచి సన్నీ దగ్గర మనోళ్ళు ఉంటారు. ఇక్కడ ఫిష్ మ్యాన్ దగ్గర తను కోడింగ్ చేసేదానికి టాముల్ అన్నయ్యని చూసి కలిసి ఉంటాడు. ఇక్కడ చూస్తున్న చాలా విచిత్రంగా ఉందని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. టాముల్ అన్నయ్య చూస్తూ అంటే చాలా విచిత్రంగా ఉంటాడు. ప్లస్ తను చాలా విచిత్రంగా ఉంటాడు. ఇక్కడ చూస్తే జిమ్ అక్కడే ఉంటాడు. హ్యారీ జాన్స్ కూడా రెడీగా అవుతూ ఉంటారు. ఎందుకంటే మొత్తం కోట్ మొత్తం నాశనం చేసేసి తన కింద మొత్తం తన చేతిలో పెట్టుకోవాలని చెప్పి. అలాగే హ్యారీ జాన్స్ మన స్టార్టర్ చూసిన వెంటనే వాళ్ళు ఫైట్ చేసి ఆడుతుంటారు. హ్యారీ జాన్స్ చూసిన వెంటనే హ్యారీ జాన్స్ నువ్వే నా కొడక నా కూతురు చేస్తుంటే నీ కూతురు ఎక్కడో చెప్పు దాంట్లో ఆడుకుంటాడు అని చెప్పి అడుస్తూ ఉంటాడు. దాని దగ్గర చూస్తుంటే నువ్వేమైనా చేసుకో కింగ్ మాత్రం నాకు వదిలే అని చెప్పి హ్యారీ జాన్స్ చెప్తూ ఉంటాడు. సార్ నీ ఇష్టం కానీ నీ చెప్పినట్టుగా నేను చేస్తా అని చెప్తూ ఇంకా రెడీ అవుతూ ఉంటాడు. ప్లస్ తను ఒక ఇంచేసి ఒక దాంట్లో తను స్టడీ తను ఎక్కడుందని చెప్తాను ఫాలో అవుతుంటుంది. ఇంకా తన సీల్ ఇంకా అక్కడ వర్క్ అవుతూ ఉంటుంది. నేను వస్తున్నాను డార్లింగ్, నేను నీ దగ్గరికి వస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే తన వాళ్ళమ్మ గ్రేవ్ దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ లోపలికి వచ్చేసి నీకు చెప్పిన కూడా బయటికి రాబాక అని చెప్పి తను నవ్వించని ట్రై చేస్తూ ఉంటాడు. అలా తను బయటకు వస్తుంటే తన అమ్మ వాళ్ళ నాన్న ప్రాబ్లం ఉందని చెప్పి అనుకుంటాడు. దాన్ని ఇక్కడ చూస్తూ ఉంటే హ్యారీ జాన్స్ కింగ్ నెప్ట్యూన్ ఈ స్టాచ్యూ చాలా తక్కువ పని చేశాడు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, వీళ్ళంతా నన్ను చాలా పని తగ్గించాడు, ఈ పనితో నిన్ను బంధించాలనుకున్నా ఆ పని అయిపోయింది, ఫస్ట్ ఈ స్టాచ్యూలు పడబెట్టేసి నీ దగ్గరికి వస్తా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూసిన హ్యూమన్స్ అందరూ చాలా విచిత్రంగా ఉంటాడు. అసలు తను చిన్నప్పుడు ఏమేం చేశాడని చెప్పి తన గురించి మాట్లాడతారు. హ్యూమన్స్ అంటే నాకు ఇష్టం లేదు, దానికోసం నేనే ఖచ్చితంగా చేస్తా, ఇక రెడీగా ఉండండి అని చెప్పి తన ప్యాలెస్ని డిస్క్రైబ్ చేసేదానికి రెడీ అవుతూ ఉంటాడు. దాన్ని చూసి పిట్ట కూడా భయపడుతుంటాడు. ఎందుకంటే హ్యారీ జాన్స్ పవర్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే వాటర్ మొత్తం లోపలికి వచ్చేస్తుంటుంది. దీంతో స్టాచ్యూ అందరూ పడిపోతాయి అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాన్ని చూసి జోరగడు ఎందుకు ఎడుతున్నాడు అని చెప్పి అనుకుంటాడు. అలా చాలా వరకు మంది నీళ్ళగా మునిగిపోతూ ఉంటాడు. ఇక్కడ చూస్తూ ఉంటే అయిపోయింది పని అయిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. కొంచెం జోర ఇంక రెడీ అయిపోయి సరే కానీ అయితే ఏదైతే అయింది నేను విదిరుతా అని చెప్పి తన స్ట్రైక్ పవర్స్ యూజ్ చేస్తుంటాడు. కానీ హ్యారీ జాన్స్ ఎదురు ఒక ఫిష్ మ్యాన్ పెట్టుకుని తను చంపేస్తుంటాడు. ఎందుకంటే తనకి డేల్లెస్ లేదు, ఎంత మనుషులను చంపేస్తుంది దానికి. బ్రూక్ ఇంకలందరూ చాలా మనుషులను విడిపిస్తూ ఉంటాడు. అలాగే మనల్ని కూడా విడిపించేదాన్ని ట్రై చేస్తూ మన చూడ దానికోసం అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. అలాగే కోచేసి మన మెర్మెట్ వీళ్ళందరూ బయటకు వెళ్తుంటారు. ఇక్కడ చూస్తుంటే మన తాము తమ్ముడు అన్నతో దాన్ని మొత్తం కోడింగ్ చేసేస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే జోడో ఇంకా హ్యారీ జాన్స్ ఇద్దరు ఫైట్ చేస్తుంటారు. ఎందుకంటే జోడో తను చాలా పవర్ఫుల్గా మారిపోయింటాడు. మీతో ఫైట్ చేస్తుంటారు, తనతో ట్రైనింగ్ చేసుకున్న తర్వాత ఆ ఫైట్ మొత్తంతో మన హ్యారీ జాన్స్తో ఫైట్ చేస్తుంటాడు. అలా తన వీడిని స్టైల్ పుట్స్ అని చెప్పి చాలా టెక్నిక్స్ అని యూస్ చేస్తూ మన హ్యారీ జాన్స్ మీద చాలా పవర్స్ని యూస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తుంటే మన జోడో ఇలా చూస్తుంటే సాంజీ కూడా స్ట్రాట్ పెట్టని చెప్పి తను మెర్మెట్ని కిడ్నాప్ చేసేసిన అని చెప్పి మొత్తం ఆ న్యూస్ అనేది వచ్చేస్తుంటుంది. అది చూస్తే మెర్మెట్ కిడ్నాప్ నేను చేయలేదు అని చెప్తాను. వాళ్ళ సొంత లేదు మిమ్మల్ని నమ్ము మీ స్ట్రాట్స్ మీరు చదవాలని చెప్పి అడుస్తుంటే జోడో సాంజీ ఎలా ఉన్నావు అని చెప్పి అడుస్తుంటే సాంజీకి ఏమైనా చెప్తుంటే అక్కడ చూస్తే మనోడికి చాలా డబ్బులు తగిలేస్తుంటే హ్యారీ జాన్స్ వచ్చి ఇదంతా చేస్తారని చెప్పి మన లూఫీ కూడా తెలిసిపోయింది. అసలు ఏం చేస్తామని చెప్పి కనీసం గాలో చూస్తా అంటే మన మెర్మెట్ ప్రిన్సెస్ కూడా బయటకు వచ్చేస్తుంటే దాన్ని చూసి ప్రిన్సెస్ చాలా సంవత్సరాలు చూశాను చాలా బాగున్నది మాట్లాడుతూ ఉంటే సాంజీ కానీ చూడబాగా చెప్తా ఉంటే తిరగబా ఏమున్నాడు అని చెప్పి మన తిరిగి ఉంటాడు. దానికి చూసి నీకు చెప్పాను కదా బయటికి రాబాక అని చెప్పి మేము చూస్తా లూఫీ అని చెప్తుంది. ప్రిన్సెస్ నేను ఎట్లా ఓడిస్తుందని చెప్పి అనుకుంటే కిడ్నాప్ చేశారు నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు అని చెప్పి తను ఏడుస్తుంటుంది. దాన్ని చూసి వెంటనే ఎవరు అమ్మాయి నేర్పించాడు తను తిరిగి అలా వెనక్కి తిరిగి చూసిన వెంటనే మనడు మటాష్ తన చాప చెప్తుంటాడు వద్దు చూడబాక ఎవరు అమ్మాయి ఆడుస్తుంది నేను చూడాలి, ఎవరు అమ్మాయి ఆడుస్తుంది నేను ఎట్లా ఏడిపిస్తున్నాను సాగు కొడతాను నేను అని చెప్పి మనం ఆడుస్తుంటాడు. వద్దు అని చెప్పి ఆడుస్తా ఉన్నా కానీ మనం తిరిగి వెనక్కి తిరిగి చూసిన వెంటనే మెర్మెట్ ప్రిన్సెస్ చూసేసిన వెంటనే మనం ఫ్లాట్. ఎందుకంటే
అంత అందంగా ఉంటుంది. దాన్ని చూసి తను చాలా విచిత్రంగా ఫీల్ అవుతా ఉంటాడు. తను రాయిగానే మారిపోయింటాడు స్టైల్‌గా బోహంగా పవర్స్ వచ్చేసింటాయి మనోడికి రాయిగా మారిపోయాడు. దాన్ని చూసేసి హరి జోన్స్ గాడు ఏమేం చేస్తావు అని చెప్పి మన లూఫీ గాడికి మొత్తం చెప్తూ ఉంటాడు మనోడు. అక్కడ చూసిన వెంటనే ప్రిన్సెస్‌ని కిడ్నాప్ చేసేసా అని చెప్పి చెప్తా ఉంటే స్ట్రాయిస్ గాని కట్టిపడేసి ఉంటాడు. ప్లస్ అక్కడికి మనోడు కాళ్ళు ఎగురుతూ వాడు వస్తుంటాడు. డార్లింగ్ నేను వస్తా, నేను వచ్చేసాను నీ దగ్గరికి అంతే నా కొడుకు వచ్చేసాడు ఏంటి అని చెప్పి ఇంకా అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా అక్కడ చూసి డార్లింగ్ నీకోసం నేను వచ్చేసాను అని చెప్తే నా కొడుకు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా అని చెప్పి మాట్లాడుతుంటది. వద్దు నువ్వు రాపాక ఇక్కడికి అని చెప్తే అసలు నేను నీ టైప్ కదా నీకు చెప్పాను కదా అని చెప్పి చెప్తా ఉంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవు కదా నేను చంపేస్తా కానీ అని చెప్పి మన స్టైల్కి వచ్చి తనకి యాక్స్ తీసుకుని నన్ను ఫైట్ చేసాను రెడీ అవుతాను దాన్ని చూసి తను ఫైట్ చేస్తాను చెప్తుంటే స్ట్రా హెడ్ లూఫీ కాపాడుతున్నాను అని చెప్పి చెప్పుంటాడు. లూఫీ గారు కాపాడుతానని సరిగ్గా స్ట్రా హెడ్ మన కాంగ్రో హాకీ యూజ్ చేసి నేను మాట ఇచ్చాను ఆ మాట నిలబెట్టుకుంటాను అని చెప్పి స్టైల్గా మాట్లాడుతూ ఫైట్ చేస్తుంటాడు. నీ టైప్ కాదని చెప్పిన కదా నా కొడుకు మళ్ళీ ఇంటికి వస్తాను అని చెప్పి తను కట్ చేసిన వన్ చంపేసి ఉంటుంది. మన ప్రిన్సెస్ తను కాపాడేసి కాబట్టి తీసుకుని వెళ్తా ఉంటుంది. స్ట్రా హ్యాట్ లూఫీ ఇదంతా నీ పనే నిన్ను కూడా నేను నాశనం చేసేస్తాను అని చెప్పి చెప్తా ఉంటాడు. అప్పుడే జైడ్ని పిలిచేస్తుంటాడు. సరే గమగమని నోమి అని చెప్పి దాంట్లో ఫైట్ చేస్తుంటాడు. ఇక్కడ చూస్తుంటే నామి అంకి అందరూ దగ్గరగా బయటకు వచ్చేస్తుంటాడు. ఎందుకంటే వాళ్ళు ఎంతో తొందరగా వెళ్ళి లూఫీ గడికి ఇన్ఫర్మేషన్ మొత్తం పాస్ చేయాలి. ఎందుకంటే లూఫీ గడి చేసే పని అంతా ఏంటి కదా అని చెప్పి మాట్లాడుతుంటాడు. నా కూతురికి ఏం కాదు. ఇక్కడ చూస్తే హరీజ్ అంతా ఫైట్ చేస్తుంటాడు. మనకి ఇంకో చాలా లో అయిపోయి ఉంటుంది. తన ఏజ్ ఎక్కువ అయిపోయింది. ప్లస్ మన స్ట్రా హ్యాట్స్ కూడా కాస్త ఫైట్ చేస్తుంటారు. అలాగే మనోడు ఎనర్జీ అనేది పడిపోయి ఉన్నది. దాని ఇక్కడ చూస్తే తన ఫిష్ మ్యాన్ కార్డ్ యూజ్ చేసుకుంటే మన జోరోతో ఫైట్ చేస్తుంటాడు. తను చూసి ఎలా ఫైట్ చేస్తాను చెప్పి అనుకుంటే కిందికి వెళ్ళి చూస్తుంటే మన జోరో గడి చాలా దెబ్బ తగులుతూ ఉంటే దాని చూసి మనకు కాస్త ఎవరు ఫైట్ చేయాలని చెప్పి తను భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే జోరో ఓడిపోయి అంటే మొత్తం ఫినిష్ అని చెప్పి ఇక్కడ జోరో తన కట్స్ అనేది ఇస్తుంటాడు. దాని చూసి పిట్టి ఒక ఫిష్ మ్యాన్ భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ కట్స్ అనేది నార్మల్ కట్ కాదు బాగా చాలా గట్టిగా వస్తుంటే జోరో గడికి నుంచి భయపడాలనుకుంటాడు. తను దొరికిన పిల్లి తీసుకుని నోట్ తీసుకుని పిట్టి ఒక పిల్లి తీసుకుని చాలా పోసుకుని మారిపోయింటాడు. ఎందుకంటే మన జోరో గడికి ఆక్సిజన్ అందట్లేదు బయటికి రాని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే జోరో గడి అయితే బయటికి రాలేదు అక్కడికక్కడే మటాస్ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. దాన్ని చూసి జోరో గడి ఏంద్రో ఇలాంటి ఏంద్రో ఇటు వస్తున్నావు అని చెప్పి మన జోరో వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళని అట్లా ఓడించడానికి ట్రై చేస్తూ వాళ్ళు చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటాడు. అలా తన అటాక్స్ అని యూజ్ చేస్తూ వాళ్ళతో ఫైట్ చేస్తుంటాడు. అలా వాళ్ళందరినీ తన అటాక్స్ యూజ్ చేసుకుని అలా కష్టపడి బయటకు వచ్చేస్తుంటాడు. అక్కడ ఉంటే కింగ్ తీసుకుని వచ్చి సార్ నీ కూతురు కూడా మేము కనిపెడతాం అలాగే మమ్మల్ని మీరు బట్టి తీసుకుని పోవని చెప్తుంటే నాకు అది నేను మిమ్మల్ని తీసుకుని పోతా అని చెప్పి చెప్తుంటాడు. అలాగే మన వాళ్ళతో కింగ్ ఎప్పుడు ఉంటే బట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా మన హీరో హౌస్ని కనిపెట్టేదానికి అలాగే వాళ్ళు వెళ్ళిపోతూ కింగ్ తన కొడుకు పవర్స్ యూజ్ చేసుకుంటూ వాళ్ళని బయటకు పంపిస్తూ అలా తన కూడా కింగ్ కూడా బయటకు వస్తూ ఉంటాడు. సరే మనం బయటకు వెళ్దాం పదని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ నుంచి చూస్తుంటే సార్ ఇప్పుడు ఎలా ఇప్పుడు ఏం చేయాలని చెప్తే కింగ్ బయటకు వెళ్ళిన కొడుతూ ఆపని ఇవ్వని చెప్పి చెప్తుంటాడు. తన వేలు తీసుకుని అలా బయటకు వెళ్ళిపోతా ఉంటాడు. వీధి లేకపోయినా కింగ్ నేను పంపిణీ అని చెప్తూ తన ప్యాలెన్స్ని డిస్ట్రాయ్ చేస్తూ ట్రై చేస్తూ ఉంటాడు. కింగ్ పట్టు వాళ్ళు కూడా వెళ్తుంటారు. చాలా వరకు మన జోడో గడికి ఆక్సిజన్ అందకుండా పోతూ ఉంటుంది. ఇంకా జోడో గడికి చాలాసేపు నేను నీళ్ళలోనే ఉంటాడు. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే హరిజన్ చేసిన పని మొత్తం మన వాళ్ళకి ట్రీ బెడర్స్ కూడా తెలిసిపోయి ఉంటుంది. హీరో జోడి అక్కలు వాళ్ళు అందరికీ కూడా తెలిసి ఉంటుంది. దాని గురించి తెలిసిన ఇంకా ఫస్ట్ హరిజన్స్ వాళ్ళు పెట్టిన అన్నీ చంపాలని ప్లాన్ వేస్తూ ఉంటాడు. తన మునికి వస్తూ ఉంటాడు. కొంచెం చూస్తుంటే తన గ్రేవ్ దగ్గరికి వెళ్తుంటే మన స్టాష్ షిప్ కూడా ఎక్కడే ఉంటుంది. ప్లస్ మన జిమ్మే కూడా ఎక్కడే ఉంటాడు. దాన్ని చూసి ఫ్రాంకీ దాన్ని చూసి జిమ్మే కూడా మీకు బాగుండాలని చెప్పి ఆలోచిస్తుంటాడు. దాన్ని చూసి నేను పచ్చని మర్చిపోయి చెప్తే ప్రిన్సెస్ హీరో షోరీ అని చెప్పి మనోడు అడుగుతుంటాడు. దాన్ని చూసి ఏమైంది రా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అదంతా యాక్స్ వస్తుంది. మన లూఫీ కూడా అబ్బాయి ట్రై చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి మొత్తం చెప్తా ఉంటాడు అసలు ఏం జరిగింది అసలు ఏందని కష్టం అని చెప్పి అలా మాట్లాడుతుంటే బయటికి తీసుకొని వచ్చి తను క్రేవ్ చేసిన దానికి అమ్మ నీ ఆత్మకి శాంతి కలగాలని చెప్పి 15 ఏళ్ళ తర్వాత తను వచ్చి డేస్ చూస్తుంటుంది. దాన్ని చూసి మన అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా అక్కడికి స్టైల్గా మన లూఫీ ఇంకా అదే మన నామి అంకిల్ కూడా దగ్గరికి వచ్చేసి ఉంటారు. దాన్ని చూసి నామి కూడా ఆలోచిస్తుంటారు. ఫిష్ మ్యాన్ వాళ్ళు కలిసి చేసినట్టే ప్రిన్సెస్ని అలా తను హ్యాపీ ఫీల్ అవుతుంది. వాళ్ళ అమ్మని చూసినవన్నీ అలా ఏడుస్తూ ఉంటుంది. దాన్ని చూసి చింపేగాడు హీరో హ్యారీ జోన్స్ తను వచ్చేసాడా ఇదంతా ఆల్లాంగ్కి కనెక్ట్ అయింది. కానీ ఆల్లాంగ్ చేసిన పని నేను క్షమించాను. నామి నీ గురించి విన్నాను దానికి క్షమించు. ఆల్లాంగ్ చేసిన పని నా తప్పే. కానీ ఇప్పుడు నేనేం చేయాలి నాకు అర్థం కావట్లేదు నామి అని చెప్పి చెప్తుంటుందా. నామి కూడా భయపడుతూ ఉంటుంది. కానీ చూస్తుంటే సీన్ కట్ చేస్తుంటాడు. మన కూడా అక్కడ చూస్తుంటే పోనీ గిఫ్ట్ ఎక్కడ నుంచి వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. ఎక్కడ పోనీ గిఫ్ట్ కనపడుతుంది. పైన చూస్తూ ఉంటే చాలా వరకు చాలా మంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే కింగ్ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. అలాగే ఇక్కడ చూస్తుంటే పైరట్స్ అందరితో ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఇంకా హీరో జోసితో ఎక్కడుందో తెలియట్లేదు. ఇంకా ఇక్కడ చూస్తుంటే వీళ్ళందరూ ఆల్లాంగ్ చేసిన పనులన్నింటినీ అందరూ ఆలోచిస్తూ ఉంటారు. చాలా వరకు మన హ్యూమన్స్ కనపడితే చంపేసానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. దాని తర్వాత ఇలాంటి అందరూ ఫైట్ చేస్తూ ఉంటారు. చాలా షాపులకి వెళ్ళి వాళ్ళని భయపడుతూ ఉంటారు. ఇంకా అందరినీ ఫిష్ మ్యాన్స్ అందరినీ చంపుతూ రెడీ అవుతుంటారు. ఎందుకంటే తను భయం అనేది చేస్తూ ఉంటాడు. ట్రీ పెడర్స్లో బెదరు చేస్తాను కాపాడుతుంటాడు. తన అమ్మ ఫోటో అక్కడ చూసేసి అమ్మ ప్రిన్సెస్ ఇక్కడ చూస్తుంది హ్యూమన్స్ విచిత్రంగా ఉన్నాడు. స్టార్ట్ మన ఐలాండ్ డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాడు. నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఫిష్ మ్యాన్స్ అందరూ మాట్లాడుతుంటాడు. అది స్టార్ట్స్ అని మాట్లాడుతూ ఇక్కడ నుంచి బయటకు వచ్చేసి ఫస్ట్ ఇక్కడ నుంచి తప్పించుకోవాలని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటాడు. తను ఇక్కడ చూస్తూ ఉంటే మన సాంజీ ఇంక వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసి నా మిస్ వానికి వీళ్ళంతా చేస్తూ ఉంటాడు. దాని తర్వాత చూసి మన చాప్ నువ్వు ఏం తప్పు చేసినా పర్వాలేదు కానీ నా మిస్ వానికి నువ్వు బాధ కలిగించావు నేను చంపేస్తాను నేను అని చెప్పి చెప్తూ ఉంటాడు. జిమ్మి కూడా నన్ను క్షమించు అని చెప్పి
చెప్తుంటాడు. నీ కథ వినిన తర్వాత ఆళ్ళంగ్ ఏమేం చేశావు అని వినిన తర్వాత నేను సారీ జిమ్మి అని చెప్పి చెప్తూ ఉంటాడు. కానీ అక్కడ చూస్తూ ఉంటే అదంటే నా తప్పని చెప్తే అయినా దాని గురించి నేను గుర్తు చేసుకోవాలనుకోవట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది. అయినా దానికన్నా నీకు తను కిడ్నాప్ చేశాను కూడా విషయం జరిగింది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇదంతా అసలు స్టార్ట్ అయింది అవ్వలే. అయినా జిమ్మి గాడు వద్దు మీరేం మాట్లాడదు అవసరం లేదు అదంతా మీ టుప్పు కాదు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. కానీ చూస్తూ ఉంటే చిన్నప్పుడు వాళ్ళంతా బ్రదర్స్‌గా పెరిగేవాళ్ళు. అలాగే నేను కూడా ఆళ్ళంగ్‌తో పాటు ఉండేవాడిని. హ్యూమన్స్‌కి ఇంకా ఫిష్‌మెన్స్‌కి ఒక కాంటాక్ట్ అనేది ఉండేది. వాళ్ళు ఎక్కడైనా తిరగొచ్చు. కానీ హ్యూమన్స్ అనేవాళ్ళు ఫిష్‌మెన్స్ అనేది చాలా నీచంగా చూసేవాళ్ళు. వాళ్ళు స్లేవ్స్ అని చెప్పి వాళ్ళతో ఆడుకునేదానికి ట్రై చేసేవాళ్ళు. అలా చాలా వరకు స్లేవ్స్‌ని మా ఫిష్‌మెన్స్‌ని అలా బంధించేసి స్లేవ్స్ మార్చేసేవాళ్ళు. దానివల్ల చాలా మంది దాన్ని మన వైట్ బీర్ గాడు కాపాడేసి అని చెప్పి చెప్పుంటాడు. అలాగా వైట్ బీర్ ఫిష్‌మెన్ పేరుతో తన పేరుతో రాసుకున్నాడు. అందుకోసం నేను వైట్ బీర్‌కి చాలా రుణపడి ఉన్నానని చెప్పి దాన్ని జింబే చెప్తూ ఉంటాడు. దాని తర్వాత మనోడు మాట్లాడుతున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మాట్లాడు అని చెప్తుంటే ఇంకా అలాగే అసలు హీరోషి వాళ్ళ అమ్మ ఇదంతా మొత్తం తనొక వల్లే. తనే దీనంతా చూసింది. తను హ్యూమన్స్‌ని కాపాడని చెప్పి ట్రై చేసింది. అప్పుడే మన ఫిష్ టైగర్ తను కాపాడి మా వాళ్ళని తీసుకొచ్చి ఉంటాడు. అలా స్లేవ్స్ నుంచి మేము సన్‌పైడర్స్‌గా మారాం. అలాగా మాకు కొన్ని పవర్స్ వచ్చాయి. అందులో ఆళ్ళంగ్ ఉండేవాడు నేను కూడా ఉన్నాను. ఇదే దానికి గుట్టు అని చెప్పి తను గుట్టుగా చూపిస్తుంటాడు. అసలు ఇదంతా చూసిన వెంటనే జిమ్మి ఆహా! అది ఇలా జరిగిందే అంటే ఆళ్ళంగ్ అలా వచ్చా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ చూస్తుంటే ఫిష్‌మెన్స్‌కి ఇంకా ఆళ్ళంగ్స్‌కి ఇప్పుడు పడేది కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఫిష్‌మెన్స్‌కి, హ్యూమన్స్‌కి. కానీ అక్కడ చూస్తుంటే ఒకప్పుడు ఒక హ్యూమన్ వచ్చి ఫిష్‌మెన్ చేయాలనుకుంటే అప్పుడే దాన్నొచ్చి కింగ్ వాళ్ళ వైఫ్ వచ్చి అదే మెర్మైడ్ ప్రిన్సెస్ అయిన క్వీన్ వచ్చి తను ఆపేసి ఉన్నది. తను వచ్చి హ్యూమన్‌ని కొట్టి ఎప్పుడు అలా చేయబాక అని చెప్పి చెప్తూ ఉంటది. తను అలా చేసేసరికల్లా హ్యూమన్స్ అనేవాళ్ళు మంచోళ్ళు. వీడెందుకు అలా చేస్తున్నాడు? హ్యూమన్స్ తను ప్రేరేపిస్తున్నాడని చెప్పి ట్రై చేస్తూ ఉంటది. అలా చూసి మీరు అది ఎప్పుడు చేయబాక అని చెప్తాను ఏడుస్తూ చెప్తూ తను కొడుతుంటది. నువ్వు మారాలి అని చెప్తాను కొడుతూ చెప్తూ ఉంటది. అలాగా మిగతా వాళ్ళందరూ కూడా తను చూసి తను కొడుతున్న సరే తను అలా మంచోడుగా మారిపోయి ఉంటారు. అలా ప్రతి ఒక్కడిని తను బ్రెయిన్ వాష్ చేస్తూ హ్యూమన్స్ వాళ్ళు చెడ్డోళ్ళు కాదు వాళ్ళు మంచోళ్ళు అని చెప్పి తను చెప్తూ హ్యూమన్స్ ఎప్పుడైనా మనతో పాటు చేరతాడు అని చెప్పి ఒక కాంట్రాక్ట్‌లో ఇచ్చేసి అలాగా అందరూ మన హ్యూమన్స్‌తో ఉండాలని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. దాన్ని చూసి మనల్ని ఎవరు నమ్మట్లేదు. ఎందుకంటే హ్యూమన్స్ అనే వాళ్ళందరూ చాలా చెడ్డోళ్ళని చెప్పి వీళ్ళు ఇంతవరకు వింటూ ఉన్నారు. కథలుగా వింటున్నాడు. హ్యూమన్స్ అనే వాళ్ళని ఒక ఇలా చేస్తా అని చెప్పి ఇక్కడ చూస్తుంటే అప్పుడే హీరోషి కూడా పుట్టి ఉంటుంది. తను చాలా చిన్న పాప. తన పవర్స్ అనేది చాలా ఎక్కువ. ఎందుకంటే తను మెర్మైడ్ ప్రిన్సెస్. దాని తర్వాత చాలా పవర్ఫుల్ పెట్టి అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. అలాగా జిమ్మే తన స్టోరీని స్టార్ట్ చేస్తుంటాడు. ఆల్ అంపైర్స్ ఇంకెలా చూస్తే హ్యూమన్స్ ఎవరు వచ్చినా కానీ ఫిష్‌మెన్స్ వాళ్ళతో ఫైట్ చేస్తాం మొదలుపెట్టేవాళ్ళు. హ్యూమన్స్ చూసుకునే చేస్తున్నారు. తను మొదలుపెట్టింది ఎవరంటే మన ఆళ్ళంగ్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఆళ్ళంగ్ తన ఓన్‌గా చేస్తూ జిమ్మేతో చెప్తుంటాడు. జిమ్మే అక్కడ రాయల్ గార్డ్‌గా ఉండేవాడు. అలాగా ఫిష్ టైగర్ కూడా అప్పుడే బయటకు వచ్చేసి చాలా హ్యూమన్స్‌ని స్లోగా బయటికి తీసుకొని వచ్చేసి తను ఇక్కడ ఫిష్‌మెన్ ఐలాండ్‌లో పెంచుకునేదాన్ని చేస్తూ ఉంటాడు. క్వీన్ దగ్గరికి వెళ్ళి తను చేసిన ప్రతి ఒక్క రిపోర్ట్‌ని కింగ్‌కి, క్వీన్‌కి చెప్పేవాళ్ళు. ఎందుకంటే హ్యూమన్ ఐలాండ్‌లో ఏం జరిగింది? అసలు మమ్మల్ని ఎలా బంధించారు? చాలా వరకు ఎంతమందిని ఎలా బయటికి తీసుకొని వచ్చా అని చెప్పి తను ప్రతి విషయం చెప్తూ ఉంటాడు. తను వెళ్ళి సెలెస్టియల్ డ్రాగన్స్ దగ్గర నుంచి ఎంతమంది మనుషుల్ని బయటికి తీసుకొని వచ్చా అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాంతో వీళ్ళని అందరూ మాట్లాడుతారు. అప్పుడే మన బోహంకా కూడా బయటకు వచ్చి ఉంటుంది. దీన్ని చూసిన వెంటనే ఇంకోళ్ళందరూ ఒక సీన్ చేసుకోవాలని చెప్పి ట్రై చేస్తుంటారు. ఇంకా అక్కడి నుంచి ఇంకోళ్ళందరూ ఒక కొత్త ఫిష్‌మెన్ పైరట్స్‌గా మారిపోయి ఇంకా అక్కడికి వెళ్ళి వాళ్ళు పెట్టి ఒక ఈ హ్యూమన్ టైగర్ తీసుకొని మేము మంచోళ్ళం అని చెప్పి రీసెర్చ్ చేయడానికి వెళ్తుంటారు. అలా స్లేవ్స్ అన్నీ కాపాడుతూ ఉంటారు. ఇంకా అలాగా వాళ్ళ పేర్లు అనేది మొత్తం మారిపోతూ ఉంటుంది. అలా పెద్దగా ఉంటుంది. అది మన కింగ్ దగ్గరికి కూడా వచ్చింది. దాన్ని చూసి మన కింగ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మారుస్తూ ఉంటారు. క్వీన్ కూడా వెయిట్ చేసి తన రిపోర్ట్స్ చెప్తూ ఉంటుంది. ఇలా మన వైట్ బీర్ ఇలా చేసాడు అని చెప్పి అలా చూస్తూ ఉండి మన హ్యూమన్స్తో ఇలా కాంటాక్ట్ పెట్టుకోవచ్చు. మనుషులు కూడా మంచోళ్ళే అని చెప్పి తను చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది నమ్మేవాడు. అక్కడ చూస్తుంటే మనం చిన్నప్పుడు హోలీ జోన్స్‌ని చూడొచ్చు. తను ఆళ్ళంగ్ లాగే పవర్‌ఫుల్‌గా మారాలనుకుంటాడు. ఇక్కడ చూస్తుంటే ఫిష్ టైగర్ కూడా చాలా పవర్‌ఫుల్ పెట్టి తను చాలా తెలివి తీసి పెంచుకునేవాళ్ళు. అలా తను ఒక పైట్‌గా తీసుకుని ఉంటాడు. నేవీస్ వాళ్ళతో ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంటే మనోళ్ళు కూడా నేవీస్‌ని చంపేదానికి ట్రై చేయడు. కానీ ఆళ్ళంగ్ మాత్రం నేవీస్‌ని చంపేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆళ్ళంగ్ చాలా మనుషులు అంటే చిన్న చూపు ఉంటుంది. ఇక్కడ చూస్తుంటే జిమ్మి ఒకరిని చంపుతామని చెప్పి ట్రై చేస్తుంది. తను నిజంగా మాట్లాడతాడు. జిమ్మి కొడుతుంటాడు. నన్ను క్షమించని తీసుకుని పోతుంటాడు. ఆళ్ళంగ్ చేసిన పనులు నేను చాలా విచిత్రంగా ఉంటాయి. ఎందుకంటే నేను హ్యూమన్స్‌ని చంపాలని చెప్పి ట్రై చేస్తున్నాడు. కానీ జిమ్మి కాపాలని చెప్పి ట్రై చేస్తున్నాడు. అలా తన అటాక్ తీసుకుంటాడు. దాన్ని చూస్తుంటే మనోడికి ఆళ్ళంగ్‌కి చాలా దెబ్బ చెప్పి ఉంటాడు. తనకు అక్కడ చూస్తుంటే జిమ్మే నీకు తెలుసు కదా కింద చాలా విచిత్రంగా జరుగుతుంది. హ్యూమన్స్ మనం వెళ్ళి కాపాడాలని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మనం బయట జీవితాన్ని ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తుంటుంది. ఎందుకంటే హ్యూమన్స్ మంచోళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటాడు. జిమ్మే దాన్ని చూసి చాలా హ్యాపీ ఫీల్. అప్పుడే ఒక స్లేవ్ తనకు దొరుకుంటుంది. స్లేవ్ మార్కునేసాక దాన్ని చూసి వెంటనే తిని కూడా చాలా వరకు స్లేవ్గా ఉంటుంది అని చెప్పి ఇంకా తను కూడా మన ఫిష్‌మెన్ పైరట్స్‌లో ఒక వెటుగా మార్చుకొని చెప్పి తను స్లేవ్ మార్చాలని చెప్పి అనుకుంటాడు. మన వాళ్ళ అమ్మాయిని చూసి వెంటనే తను కొడతా ఉంటాడు. తను కొట్టిన వెంటనే నన్ను క్షమించండి నేను ఈసారి నీట్‌గా తుడుస్తానని చెప్పి తన బట్టల్లో చింపి దాన్ని తుడుస్తూ ఉంటుంది. నేను ఓనర్‌ని నీట్‌గా చేస్తాను నన్ను క్షమించండి నేను తను నేర్చుతుంటే జిమ్మే దాన్ని చూసి అసలు ఏమైందని చెప్తుంటే మనిషి వదిలిందని నేను చెప్పకండి వద్దు నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను నాకు ఇష్టంగా ఉంది ఇలా చేసి నాకు మీరు తిని పెడతాడు నాకు ఫుడ్ అప్పకండి నేను ఇలా చేస్తానని చెప్పి తను చేస్తూ ఉంటుంది. దాన్ని చూస్తుంటే జిమ్మేకి అర్థమైపోతుంది. ఇక్కడ చూస్తుంటే అక్కడే ఒక డాక్టర్ ఉంటుంది. దాన్ని చూసి తను ట్రామటైజ్ చేస్తుంటాడు. తను చాలా ఏళ్ళుగా ఇలా తను
స్లోగా ఉన్నట్టుంది అని చెప్తూ ఉంటాడు. దాన్ని చూసి వెంటనే సరే అది ఇంక నుంచి తినుకున్నావా పైరస్‌లో ఒకటి అని చెప్పి మార్చేస్తుంటాడు. దానికి కూడా ఒక మార్కేసేసి ఉంటది. అలాగా తను అప్పటి నుంచి పైరస్‌లో మారిపోయి ఉంటది. అలాగా తను చేస్తూ ఉంటా కానీ తను మార్చడానికి చాలా ట్రై చేస్తుంటది. కానీ తను మారకుండా ఉంటది. నేను తీసే బాగా షిప్‌లో నేను పని చేస్తుంటా. లేదు లేదు నువ్వు మా పైరస్‌లో ఒకతే అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉంటే తను పిటిఓకి చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటది. చిన్న చిన్నగా తను నార్మల్‌గా అవుతా ఉంటది. మనోళ్ళతో తిరుగుతూ పోతూ ఉంటది. అలా చిన్న చిన్నగా తను కొత్త బట్టలు తీసేస్తూ తను కొత్త కొత్తగా మారుస్తూ ఉంటాడు. దాన్ని చూసి వాళ్ళంగాడు చాలా అంటే చాలా జెలసీ ఫీల్ అవుతుంటాడు. ఇంకా చాలా కోపం వస్తూ ఉంటది. ఇంక తను ఒక హ్యూమన్. నీకు తెలుసు కదా! నువ్వు ఒక హ్యూమన్. నువ్వు నీచమైన ప్లేస్‌లో వెళ్ళాలని చెప్పి చెప్తూ ఉంటది. అక్కడ నుంచి తను అక్కడ క్లీన్ చేస్తా ఉంటే, "ఇది నాకు క్లీన్ చేస్తాను బాగుంది" అని చెప్పి చెప్తుంది. "లేదు నువ్వు ఇంకోసారి అలా చేయాల్సిన అవసరం లేదు" అని చెప్పి తను చెప్తూ తను తిడుతూ ఉంటాడు మనోడు. ఇంకా అక్కడ చూసిన తను చాలా పనులు చేస్తూ తన వర్క్స్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే తను వర్క్స్ చేయాలని చెప్పి ఫీల్ అవుతా ఉంటది. ఎందుకంటే ఈళ్ళకి కాస్త ఎక్కువైపోతుందని చెప్పి అలాగే తను తన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటది. తన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోయిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటది. అలా తిరుగుతుంటది. తను వెళ్ళిపోయిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అలాగే మనోడు కెప్టెన్ వెళ్లి తనకి ఇచ్చేసి వస్తా అని చెప్పి తను మాట ఇచ్చుంటాడు. తనకి వెళ్ళిపోయి అమ్మ నాన్న దగ్గరికి వచ్చేసినది. తను చూసి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ తనని ఎత్తుకొని చాలా హ్యాపీగా తిప్పుతూ ఉంటాడు. తను కూడా హ్యాపీగా ఫీల్ అవునే జరగాలి. తను కూడా తన అయిపోయిందని చెప్పి ఇంకా వాళ్ళందరూ సరే ఇంకా మనం వెళ్దాం పద అని చెప్పి ఇంకా కెప్టెన్‌కి మన ఫిష్ టైగర్‌కి కూడా బై బై చెప్పేసి థాంక్ యూ నన్ను ఇంత దూరం వరకు తీసుకొచ్చినందుకు అని చెప్తాను చెప్తుంటది. సరే అయితే వెళ్తా అని చెప్తే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. అప్పుడే చాలా వరకు మెయిన్స్ అందరూ వచ్చేసి మనల్ని కూర్చోపెట్టేసి ఉంటాడు. దీన్ని ఎవరు చేశారంటే ఆ ఐలాండ్‌లో నుంచి ఆ పాపని తీసుకొని వచ్చిన ముసలోళ్ళే ఇదంతా చేసి ఉంటాడు. దాన్ని చూసి మన ఇక్కడితో నా పని అయిపోయింది. అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్తూ ఉంటాడు. అలాగా మనోడిని కాల్చి దొప్పుతా ఉంటాడు. దాన్ని మన ఆళ్ళంగోళ్ళు విన్న వెంటనే స్ట్రెయిట్‌గా వెళ్ళి మెరీన్స్ వచ్చేసారని చెప్పి అర్థం చేసుకుంటాడు. ఇంకా వీళ్ళు మెరీన్స్ పోయి ఫైట్ చేసినందుకు రెడీ అవుతుంటాడు. ఇక మన సన్ పైరట్స్ కూడా వెళ్ళిపోయి వాళ్ళతో ఫైట్ చేస్తుంటాడు. ఇంకా మనోడు కూడా వాళ్ళతో ఫైట్ చేస్తుంటాడు. ఎందుకంటే మెరీన్స్ వాళ్ళని చంపడానికి ట్రై చేస్తుంటాడు. అక్కడ నుంచి చూస్తుంటే పాప దాన్ని విని అసలు ఏం జరుగుతుందని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఇక్కడ మన జిమ్మే కూడా చేసి దాన్ని కాపాడేసి ఉంటాడు. ప్లస్ తనకి చాలా చాలా బ్లడ్ లాస్ అవుతాయి. ఇంకా తను చాలా చాలా నిజంగా భయపడ్డాడు. మనకి ఎవరి బ్లడ్ అనేది ఉండదు. నాకు హ్యూమన్ బ్లడ్ వద్దు. దగ్గరలో హ్యూమన్స్ ఉన్నా కానీ నాకు వద్దు. ఎందుకంటే హ్యూమన్స్ వాళ్ళు నీచైన వాళ్ళ బ్లడ్ తీసుకుని నేను పడకాలని చెప్పి నాకు అసలు లేదు అని చెప్తూ ఉంటాడు. దాని చూసిన వెంటనే మనోడికి హ్యూమన్స్ అనే వాళ్ళ మీద కొంత గ్రడ్జ్ అనే లోపం ఉంటది. దానివల్ల హ్యూమన్స్ బ్లడ్ వద్దు అని చెప్పి తను అక్కడితో హ్యూమన్ బ్లడ్ నాకు వద్దు. కానీ ఆ పాప హ్యాపీగా ఉంది. నాకు అది చాలు. నువ్వు హ్యాపీగా ఉండు. హ్యూమన్స్‌ని ఎప్పుడు హేట్ చెప్పకండి. హ్యూమన్స్‌తో జాగ్రత్తగా ఉండండి. ఇంక హ్యూమన్స్ చాలా మంచోళ్ళు. హ్యూమన్స్‌ని ఎప్పుడు హేట్ చెప్పకండి అని చెప్తూనే తను అక్కడితో చనిపోయి ఉంటాడు. దాన్ని విని మనోళ్ళందరూ చాలా షాక్ అయిపోతూ ఉంటారు. తనకి బ్లడ్ లేకుండా హ్యూమన్స్ లేకపోయేసరికి తను చనిపోయి ఉంటాడు. దాన్ని చూసి తను చెప్పిన ప్రతి ఒక్క మాటలు తను అందరూ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే తను హ్యూమన్స్ అనేవాళ్ళు మంచోళ్ళు అని చెప్పి తను చెప్పిన ప్రతి ఒక్క మాట జిమ్మే ఆలోచిస్తుంటాడు. అలాగా తను చనిపోయి ఉంటాడు. ఇక్కడితో ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోతూ ఉంటది.